టైమ్ ఈజ్ అప్. క్లాస్ స్టార్ట్ చేసేస్తున్నాను. సో యాజ్ వి డిస్కస్ నౌ, యాక్చువల్గా ఈ రోజు మనం ఎంఎస్ బోర్డ్లో ప్రాక్టికల్స్ చెప్తాను చెప్పేసి అన్నాను. కాకపోతే ఈ రోజు కొంతమంది మన ఫ్రెండ్స్ చాలా మందికి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సో ఎగ్జామినేషన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఈ క్లాసెస్ లైవ్లో మిస్ అయితే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను పవర్ పాయింట్కి సంబంధించిన ఏదైతే ప్రాక్టికల్స్ ఉన్నాయో పవర్ పాయింట్ సంబంధించిన ప్రాక్టికల్స్, దాంతోపాటు ఎంఎస్ వర్డ్కి సంబంధించిన ప్రాక్టికల్స్ ఒకేసారి చెప్తాను. ప్రస్తుతానికి ఈ రోజు నుంచి అయితే నేను ఎంఎస్ పవర్ పాయింట్ అనేది స్టార్ట్ చేస్తాను. బేసిక్స్ నుంచి స్టార్టింగ్ ఎంఎస్ పవర్ పాయింట్ ఎలా ఓపెన్ చేయాలి, అండ్ దాంతోపాటు ఎంఎస్ పవర్ పాయింట్ ఓపెన్ చేసిన తర్వాత మనం అందులో ఉన్న ట్యాబ్స్లో ఉన్న గ్రూప్స్, అట్లా ఉన్న ఎంఎస్ పవర్ పాయింట్ బేసిక్ నుంచి ఎలా ప్రిపేర్ చేయడం అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటాం. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఎట్లా ఓపెన్ చేయాలని చెప్పేసి ఫస్ట్ టాపిక్. ఓకే, చిన్న 10 నిమిషాలు టైం ఇవ్వండి. దాంట్లో ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఓపెన్ అయింది. ఓకే, దాన్ని ఇప్పుడు మన ఎంఎస్ పవర్ పాయింట్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనం రైట్ క్లిక్ ఇచ్చి మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చి మనకి ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో న్యూ అని ఆప్షన్ ఉంటుంది. న్యూ మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని చెప్పేసి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మైక్రోసాఫ్ట్ అనే స్టార్టింగ్ ఇనిషియల్స్ చాలా ఉంటాయి. సో అందులో మనకి పవర్ పాయింట్ కాబట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనే దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక న్యూ ఫైల్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే, సో ఇక్కడ ఇలా ఏదైతే ఉందో ఈ న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఈ న్యూ ఫైల్ ఏదైతే ఉందో దీని మీద మనం క్లిక్ చేస్తే ఒక న్యూ ప్రెజెంటేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ 2007 నుంచి ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ ఓకే ఇలా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇది క్లిక్ చేశాను కదా. సో స్టార్టింగ్ అయితే క్లోజ్ అవుతుంది. క్లిక్ టు యాడ్ సైడ్ అని చెప్పేసి ఉంటుందండి. చాలా మంది ఏంటంటే సరిగ్గా ఓపెన్ అవ్వదనే ఒక హీరో ఉంటుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. దీన్ని క్లిక్ చేస్తే సో ఆటోమేటిక్గా ఒక స్లైడ్ అనేది, ఒక డిఫాల్ట్ బ్లాంక్ స్లైడ్ అనేది క్రియేట్ అయింది. మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నట్లుంది, ఒకసారి చెక్ చేయి. బ్రేక్ అవుతున్నట్లుంది. హలో, నోకరాజు వినపడుతుందా? ఇది డిస్టర్బెన్స్ వస్తుంది. నెట్ లేదంటే ఆడియో సెట్టింగ్స్ ఒకసారి చూడండి. ఓకే, హలో, నేను ఇప్పుడు వినపడుతున్నా క్లియర్గా? సార్ చెప్పు. కొంచెం బెటర్, ఇందాక మీద కొంచెం బెటర్. ఓకే, సో ఇప్పుడు వినపడుతుంది కదా క్లియర్గా? కొంచెం వాయిస్ రేస్ చేసి నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం.
ఎందుకంటే వాయిస్ కట్ అయిందని అంటారు కాబట్టి నేను టోన్ చేంజ్ చేశాను. ఇది కొంచెం ఎడిట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఎంఎస్ పవర్ పాయింట్ ఓపెన్ చేయాలంటే, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనం మౌస్ లో రైట్ క్లిక్ ఇవ్వాలండి. వాయిస్ క్లియర్ గా లేదండి, ఇప్పుడు వినపడుతుందా? హలో, యా కొంచెం బెటర్, బట్ నిన్న డైలీ చెప్పేలా లేదు కానీ కొంచెం తగ్గింది అంతే. అవునా, ఒక నిమిషం ఉండు. ఇక్కడ ఏదో ఫ్యాన్ డిస్టర్బెన్స్ ఏమైనా వస్తున్నాను. ఫ్యాన్ ఆడియో మేబీ నెట్ ఫుల్ గా ఉందా? హలో, ఇప్పుడు వేణు, యా ఇప్పుడు బాగుంది. ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందా? ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉందా చూడండి. చాట్ బాక్స్ లో ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మన స్టూడెంట్స్ అని ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉందండి? ఓకే, లేదు, ఫైన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ మనం ఫస్ట్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఎట్లా ఓపెన్ చేయాలనేది ఫస్ట్ నేర్చుకుందాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే రైస్ యువర్ వాయిస్, సరే. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్ మనం ఫస్ట్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనం రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం మౌస్ లో మనం రైట్ క్లిక్ ఇస్తే మనం ఇక్కడ నుంచి న్యూ అని చెప్పి అక్కడ న్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ న్యూ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్టయితే కనుక మనం ఇక్కడ ఒక ఫోల్డర్, ఇక్కడ చూడండి ఫోల్డర్, మైక్రోసాఫ్ట్ యాక్సెస్, డేటాబేస్, బిట్ మ్యాప్, వర్డ్ డాక్యుమెంట్ ఇలా ఉన్నాయి కదా. సో ఇందులో మనం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది మనం క్లిక్ చేయాలన్నమాట. సో మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనకు ఒక మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత నేను దీన్ని ఇప్పుడు ఇక్కడ ఈ ఐకాన్ మీద ఏదైతే ఉందో దీన్ని మనం రీనేమ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని మనం రీనేమ్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఫస్ట్ దీని మీద ఒకసారి ఫస్ట్ వన్ క్లిక్ ఇచ్చి సింగిల్ క్లిక్, ఓకే, సింగిల్ క్లిక్ ఇచ్చిన తర్వాత దీని మీద మనం రైట్ క్లిక్ ఇస్తే, సింగిల్ క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం చూడండి, ఇక్కడ రీనేమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. సో ఆ రీనేమ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్టయితే కనుక మనకి ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ రీనేమ్ చేసుకునే అవకాశం వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను సపోజ్ ఇది క్లాస్ ఫర్ యుఈవై అని చెప్పేసి నేను పెట్టాను అనమాట ఇప్పుడు నేమ్. సో దీనికి ఇట్లా పెట్టిన తర్వాత ఇది ఇక్కడ ఎలా సేవ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తాను అనమాట. వాయిస్ లేదా, వాయిస్ కట్ అవుతూ వస్తుంది సార్. నేను వాయిస్ అసలు రావట్లేదు అన్నది ఏంటి? వాయిస్ వస్తుంది, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే హైలో అన్నట్లు వస్తుంది అనమాట. ఒకసారి హై వెళ్ళిపోతుంది, ఒకసారి లో వస్తుంది. ఓహో, హైలో అంటే మేబీ ఇక్కడ సిగ్నల్ డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటా. సిగ్నల్ అది ఇంటర్నెట్ ప్రాబ్లం అది. రీసౌండ్ వస్తుందా? రీసౌండ్ లేదు ఇందాక వచ్చింది తగ్గిపోయింది. పర్లేదు, ఇంకా వేరే చాయిస్ లేదని కంటిన్యూ చేసి ఇబ్బంది లేదులే. మరీ క్లారిటీగా వినపట్లేదు కానీ బట్ క్లాస్ ఉండడానికైతే ఓకే, నో ప్రాబ్లం, కంటిన్యూ చేసి. ఓకే ఫైన్. ఇప్పుడు మనం సరే నేను కొంచెం రైస్ చేసి చెప్తాను, వాయిస్ చూడండి. సో ఇప్పుడు మనం క్లాస్ ఫర్ యూఈవై అని చెప్పేసి నేను ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేశాను కదా. ఈ డాక్యుమెంట్ నేను ఓపెన్ చేసినప్పుడు దీని మీద నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇది మనకు ఓపెన్ అయింది అనమాట. సో ఇట్లా ఓపెన్ అవుతుంది చూడండి, సేమ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం క్లిక్ టు యాడ్ ఫస్ట్ స్లైడ్ అని చెప్పేసి ఉంది. సో దీని మీద మనం క్లిక్ చేయాలండి. క్లిక్ టు యాడ్ ఫస్ట్ స్లైడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ రూల్ ఫర్ ఓపెనింగ్ ద ఎంఎస్ పవర్ పాయింట్.
సో దీన్ని ఇంకొక రకంగా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి టైప్ హియర్ టు సెర్చ్ అని చెప్పేసి విండోస్ సెర్చ్ ఉంది కదా నాది. సో విండోస్ సెర్చ్ లోకి వెళ్ళి మీరు ఎంఎస్ పవర్ పాయింట్ ఇక్కడ చూడండి ఎంఎస్ పవర్ పాయింట్ అని క్లిక్ చేసినా సరే ఇక్కడ వస్తాయండి ఇలాంటివి. సో మన ఇక్కడ కూడా మనం రిజల్ట్ ఉంటే కనుక ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ చూసారా పవర్ పాయింట్ యాప్ పవర్ అని టైప్ చేస్తే ఇక్కడ పవర్ పాయింట్ అని చెప్పి స్టార్టింగ్ పైన యాప్ అని చూసారా. సో దీన్ని నేను ఇక్కడికి వెళ్ళి డబుల్ క్లిక్ చేసినా సరే ఒక కొత్త డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి కొత్త డాక్యుమెంట్ ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బ్లాంక్ ప్రెజెంటేషన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఆ బ్లాంక్ ప్రెజెంటేషన్ అనేది ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది ఇంకొకటి ఓపెన్ అవుతుంది. కాబట్టి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ మీరు నేమ్ చూసుకుంటే ప్రెజెంటేషన్ 2 అని ఉందండి ఇప్పుడు ఓపెన్ చేసింది. అలాగే దాని పక్కన కొన్ని డిఫాల్ట్ స్లైడ్స్ కూడా కొన్ని వచ్చినాయి. చూడండి ఇక్కడ డిఫాల్ట్ స్లైడ్స్ అనేవి కొన్ని వచ్చినాయి. ఇవి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఏంటనేది అది ఎలా అనేది తర్వాత చెప్తాను మీకు. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద వే. ఇలా కూడా మనం ఎంఎస్ పవర్ పాయింట్ ఓపెన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనం ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు కొత్త న్యూ డాక్యుమెంట్ మనం ఓపెన్ చేయాలి, కొత్త పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేయాలన్నప్పుడు ఇక్కడ కూడా 2 వేస్ ఉంటాయి అనమాట. ఆ 2 వేస్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి మనం ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంది కదండి. ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం బ్లాంక్ డాక్యుమెంట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇంకొక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. ఇట్లా చూడండి, ఇది రెండోది అండి. ఇప్పుడు దాకా ఇది ఓపెన్ అయింది, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 2 ఓపెన్ అయింది. ఇప్పుడు ప్రెజెంటేషన్ 3 అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ వన్ కైండ్ ఆఫ్ ఓపెనింగ్ మెథడ్ అనమాట. సో ఇలా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవుతుంది, నేను ఇంకో ప్రెజెంటేషన్ చేయాలనుకున్నాను. అప్పుడు కీబోర్డ్ షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ఎన్ అని కొడితే ఆటోమేటిక్ గా ఇంకొక కొత్త పవర్ పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇన్ని రకాలుగా మనం పవర్ పాయింట్ అనేది మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ పవర్ పాయింట్ చేస్తారు, మళ్ళీ ఇంకో పవర్ పాయింట్ ఓపెన్ చేయడానికి దీన్ని క్లోజ్ చేసి ఇంకొక దాన్ని ఓపెన్ చేస్తారు అనమాట. సో మనం ఒకేసారి మొత్తం ఇన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూడండి. ఇక్కడ నేను విండోస్ ఇక్కడ దీని మీద పడితే మొత్తం 5 వచ్చినాయి కదా. సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, స్క్రీన్ కనిపించట్లేదా? స్క్రీన్ కనిపిస్తుందండి నాకు, నా మొబైల్లో నాకు కనిపిస్తుంది, నా స్క్రీన్ నాకు వస్తుంది. రాకపోతే చెప్పు ఒకసారి. ఓకే, సో ఇన్ దిస్ వే మనం ఇక్కడ మనం ఎన్ని రకాలుగా మనం ఎంఎస్ ఆఫీస్ స్లైడ్ అని ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఓపెన్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఓపెనింగ్ కోసం మనకి డౌట్స్ అన్ని మాక్సిమం క్లారిఫై. అయితే ఇక్కడ ఓపెనింగ్స్ కోసం డౌట్స్ క్లారిఫై అయిన తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ ఇప్పుడు మనకి ఎంఎస్ వర్డ్ లో హోమ్, ఇన్సర్ట్, డిజైన్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా ఇంచుమించు మాక్సిమం అవే ఉంటాయండి. సో పెద్దగా డెప్త్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. బికాస్ ఓకే, ఫస్ట్ ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినా ఇక్కడ అయ్యే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్లైడ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి 2 ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి. సో 2 ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి, చూసారు ఇక్కడ 2 ట్యాబ్స్ ఎట్లా ఓపెన్ అవుతాయి. ఈ 2 ట్యాబ్స్ ఏంటంటే ఫస్ట్ ఇది క్లిక్ హియర్ టు యాడ్ టైటిల్ అన్నది కదా, ఇది టైటిల్ ట్యాబ్ అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీకు స్టార్ట్ చేసినప్పుడు పైన టైటిల్స్ పడుతున్నాం కదా. ఇప్పుడు AWS లిటరసీ చెప్పినప్పుడు కానీ, పైథాన్ చెప్పినప్పుడు కానీ పైన టైటిల్ పడుతుంది కదా, ప్రెజెంటేషన్ ఆన్ సంథింగ్, ప్రెజెంటేషన్ ఆన్ పైథాన్, ప్రెజెంటేషన్ ఆన్ స్ట్రింగ్స్, ప్రెజెంటేషన్ ఆన్ లేకపోతే కంప్యూటర్స్, ఇట్లా నేను పెట్టాను కదండి. సో ఇలా పెట్టినప్పుడు ఏమైంది, ఇలా పెట్టాలంటే దీనికి ఏంటంటే చూడండి ఇక్కడ సపోజ్ presentation on ప్రెజెంటేషన్ ఆన్ ఎంఎస్ ఆఫీస్ అని చెప్పేసి నేను ఇక్కడ టైప్ చేశానండి. సో ఈ ప్రెజెంటేషన్ ఆన్ ఎంఎస్ ఆఫీస్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి జనరల్ గా మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవడానికి రోలర్ బార్స్ గట్రా ఏమీ అవసరం లేదు. జనరల్ గా మనకి ఇక్కడ ఏదంటే
అదే ఇప్పుడు ఎంఎస్ వర్డ్ లో మనకి రోలర్ బార్స్ అవన్నీ ఉంటాయి కదండి, ఇక్కడ అవేం అవసరం లేదు. డైరెక్ట్ గా మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ లో చేసుకోవచ్చు. చూడండి ఇది ఇనిషియల్ గా ఎంత ఉంది మనకి ఇది. సో మనకి ఇంత ఈ ట్యాబ్ అనేది ఇంత అవసరం లేదన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా. అలాగే మనం కార్నర్స్ నుంచి కూడా దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు ఇట్లా. కార్నర్స్ నుంచి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే హారిజంటల్ గా వెర్టికల్ గా కూడా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకు తగినట్టు ఉంటుంది. అయితే ఇది మనకి సెంటర్ లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి, మనం ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా ఆటోమేటిక్ ఒక 3 లైన్స్ వచ్చినాయి కదా. ఇలా 3 లైన్స్ వచ్చినాయి అంటే ఆటోమేటిక్ ఏంటంటే మనకి ఇది సెంటర్ లో ఉందని చెప్పేసి జస్టిఫికేషన్ వస్తుంది అనమాట. లేదు సింపుల్ గా ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ పెట్టిన తర్వాత సెంటర్ లో కావాలంటే కంట్రోల్ ఈ అని కొట్టినా సరే సెంటర్ లో వస్తుంది. మనం అలా చూసుకున్నా సరే మనకి వస్తుంది అనమాట. సో సేమ్ అదే మెథడ్ ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే ఉందో అదే మెథడ్ మనకి ఇది మన బోర్డు టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ కూడా అదే వర్తిస్తుంది అనమాట. యాజ్ యూజువల్ ఇక్కడ కట్ కాపీ కూడా అలాగే ఉపయోగపడుతుంది. చూడండి ఇప్పుడు నేను సపోజ్ నేను ఇక్కడ ఈ వర్డ్ ని కాపీ చేయాలన్నప్పుడు రెండు పద్ధతులు ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే కంట్రోల్ సి అని ప్రెస్ చేయడం, కంట్రోల్ పట్టుకొని సి నొక్కడం. లేదు హోమ్ ట్యాబ్ లో క్లిప్ బోర్డ్ ఇక్కడ చూసారా ఇక్కడ, సో ఇక్కడ కూడా నేను కాపీ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ కాపీ చేసుకోండి. ఇక్కడ క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్ అని ఉంటుంది కింద బార్డర్ వచ్చేసరికి నేను ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ అనేదాన్ని క్లిక్ చేస్తాను. సో పేస్ట్ అనేదాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రెజెంటేషన్ అని ఎంఎస్ ఆఫీస్ అనేది క్లిక్ చేస్తాను. అలాగే ఇక్కడ నేను ఇంకోటి కూడా చేయొచ్చు. ఏంటి ఇక్కడ కంట్రోల్ సి అని చెప్పేసి ఇక్కడ ప్రెస్ చేసి చూడండి అదే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఏమైందండి. సో అదే విధంగా మనకి ఎంఎస్ ఇది ప్రెజెంటేషన్ అండ్ ఎంఎస్ ఆఫీస్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ట్యాబ్స్ మనం ఎలానో మూవ్ చేసుకోండి. ఇవి ఫ్రీలీ మూవబుల్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఫ్రీలీ మూవబుల్, ఫ్రీగా మూవ్ అవుతాయి అనమాట. సో మనం ఇది గుర్తు పెట్టుకొని మన ఇష్టం వచ్చింది ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. అలాగే సార్ మాకు ఇక్కడ 2 ట్యాబ్స్ అయినా ఎక్స్ట్రా అడిషనల్ ట్యాబ్స్ ఏది మాకు ఇవ్వరా అని చెప్పేసి అడిగారు అనుకోండి, అడిషనల్ ట్యాబ్స్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను ఇప్పుడు ఇలాంటి టెక్స్ట్ బాక్స్ కావాలనుకుంటే మనకి సింపుల్ గా ఏంటంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళి టెక్స్ట్ బాక్స్ కాపీ చేసుకోకుండా ఈ టెక్స్ట్ బాక్స్ మీద మనం క్లిక్ చేసుకొని ఈ టెక్స్ట్ బాక్స్ మీద మనం క్లిక్ చేసుకొని ఇక్కడ దీని మీద పైన ఒక లైన్ ఉంది కదా, హారిజంటల్ లైన్ కానీ వెర్టికల్ లైన్ కానీ క్లిక్ చేసి మనం డబుల్ క్లిక్ చేస్తే అక్కడ కాపీ చేసి కంట్రోల్ సి నొక్కి కంట్రోల్ వి నొక్కితే ఆటోమేటిక్ గా మనకి ఇంకొక స్లైడ్ అనేది మనకి కాపీ పేస్ట్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా మనం ఎన్ని మనం పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇలా ప్లెంటీ ఆఫ్ స్లైడ్స్ మనం ఇట్లా చేసుకోవచ్చండి. సో ఈ ఫార్మాట్ లో మనం ఇలా ఎన్నన్నా సరే టెక్స్ట్ బాక్స్ అనేది కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అంతే, దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా మనం టెక్స్ట్ మెథడ్ లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ కాపీ చేసి ఇదంతా అవసరం లేదండి. డిస్టర్బెన్స్ నాయిస్ అంటే ఇక్కడ కొంచెం స్టాఫ్ మీటింగ్ ఒకటి జరుగుతుందండి. సో దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అయిపోయింది. సో దే ఆర్ గోయింగ్. ఓకే, కొంచెం సేపు అట్లా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ రోజుకి. సో ఇప్పుడు ప్రెజెంటేషన్ ఎంఎస్ ఆఫీస్ ఇది అయిన తర్వాత ఇప్పుడు మనం టెక్స్ట్ ట్యాబ్స్ ఏదైతే ఉన్నాయో టెక్స్ట్ ట్యాబ్స్ మనం ఇన్సర్ట్ చేయడం నేర్చుకున్నామండి. టెక్స్ట్ ట్యాబ్స్ ఇది అయిన తర్వాత ఫార్మాట్ పెయింటర్ అని చెప్పాను కదా మీకు. సేమ్ ఫార్మాట్ పెయింటర్ అక్కడ వర్డ్ లో ఎట్లా అయితే యూస్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా యూస్ అవుతుందండి ఫార్మాట్ పెయింటర్ అనేది కూడా. ఓకే, సో ఇది క్లిప్ బోర్డ్ ఆప్షన్ కోసం. ఆ తర్వాత ఇక్కడ న్యూ స్లైడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. తర్వాత స్లైడ్స్ అనే గ్రూప్ లోకి వచ్చాం మనం. ఇప్పుడు క్లిప్ బోర్డ్ గ్రూప్ అయిన తర్వాత ఈ స్లైడ్స్ అనే గ్రూప్ లో మీరు చూసుకుంటే న్యూ స్లైడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఈ న్యూ స్లైడ్ మీద మనం క్లిక్ చేస్తే చూడండి ఈ న్యూ స్లైడ్ లో వచ్చే దీని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ఉందో నెంబర్ 1 అని లెఫ్ట్ సైడ్, ఆ నెంబర్ 1 అనే స్లైడ్ దాని తర్వాత వచ్చే స్లైడ్ ఏ ఫార్మాట్ ఉండదు, బ్లాంక్ పేజ్ ఉండాలా, లేకపోతే కంపారిజన్ ఉండాలా, కంటెంట్ విత్ క్యాప్షన్ ఉండాలా, పిక్చర్ విత్ క్యాప్షన్ ఉండాలా అని చెప్పేసి రకరకాల స్లైడ్స్ ఉన్నాయి అనమాట. సో ఇందులో మనకు చూడప్పుడు సపోజ్ కంపారిజన్ అని పెట్టాను నేను. కంపారిజన్ పెడితే చూసారా ఇది ఎట్లా ఓపెన్ అయిందో సెకండ్ది. సో ఇలా డిఫాల్ట్ స్లైడ్స్ ఉంటాయి. సో ఈ స్లైడ్స్ మనకు నచ్చలేదు అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఇలా ఓపెన్ అయిపోయింది, నాకు నచ్చలేదు అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా డిలీట్ కొడితే సరిపోతుంది. మీ కీబోర్డ్ లో డిలీట్ బటన్ ఉంది కదండి. సో ఆ డిలీట్ బటన్ ని మనం అక్కడ డబుల్ క్లిక్ ఇచ్చుకొని డిలీట్ కొట్టుకుంటూ ఉంటే
సరిపోద్ది అనమాట. చూడండి నేను డిలీట్ చేసే ఇవన్నీ కూడా. సో మనకి అవసరమైతే మనం డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు అదే దాన్ని మనం పెట్టుకోవాలనుకుంటే, మనం సేమ్ అలాంటి దాన్ని కస్టమైజ్గా పెట్టుకోవాలనుకుంటే, ఇక్కడ మనం డబుల్ క్లిక్ ఇచ్చుకొని Ctrl+C Ctrl+V అని క్లిక్ చేసిన తర్వాత ఓకే, ఏదో టైప్ ఇచ్చాను, టైప్ ఇవ్వడం వల్ల అట్లా ఉంటుంది. సో నేను ఇక్కడ ఇచ్చి నేను Ctrl+C Ctrl+V అని క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు చిన్నగా మార్చుకోవాలి అన్నప్పుడు ఆ టైటిల్ లాగా సేమ్ దానిలో చిన్నగా మార్చుకోవాలనుకుంటే చూడండి, ఇప్పుడు ఈ బాక్స్ నేను రీసైజ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక స్లైడ్ వచ్చింది. ఈ స్లైడ్ మనం ఇలా మాడిఫై చేసుకోవచ్చు అనమాట, రీమాడిఫై చేసుకోవచ్చు. సో దీని ప్రకారం మనం ఇది చేయొచ్చు. ఓకే, couldn't pay attention. ఓకే, ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ తగ్గినట్టు ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇలా మనం రకరకాల కస్టమైజ్డ్ మనకి నచ్చినట్టు టెక్స్ట్ ట్యాబ్ ఏదైతే ఉందో టెక్స్ట్ ట్యాబ్ ని ఇలా కావాల్సినట్టుగా మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఇలా కావాల్సినట్టుగా మనం దీన్ని మార్చుకోవచ్చు. ఓకే, ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ మనం న్యూ స్లైడ్ కోసం తెలుసుకున్నప్పుడు న్యూ స్లైడ్ తర్వాత లేఅవుట్ అని చెప్పేసి ఉంటుందండి. అంటే ఇక్కడ న్యూ స్లైడ్ అనేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ న్యూ స్లైడ్ అని మళ్ళీ నేను క్లిక్ చేసి ఏదో ఈ 2 కంటెంట్ సెక్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ న్యూ స్లైడ్ అనేది ఏంటంటే ప్రెసెంట్ 2 స్లైడ్స్ ఉన్నాయి, దాని తర్వాత 3rd స్లైడ్ యాడ్ అవ్వాలంటే న్యూ స్లైడ్ లో హలో నొకరాజు, are you there? Yeah, maybe నొకరాజు గారికి సమ్ నెట్ డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది, పవర్ కట్ అయ్యి. ఒక్క నిమిషం. ఎందుకంటే ఒకళ్ళేమో వాయిస్ వస్తుంది అన్నారు, ఒకడు వాయిస్ రావట్లేదు అన్నారు. అలా కంటిన్యూస్ నో పెడుతుంటే నాకు క్లాసెస్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే అదే చూసుకోవడం జరుగుతుంది. ఓకే, ఒక అబ్దుల్ రెహమాన్, నువ్వేం చేస్తావంటే వాయిస్ రాకపోతే నాకు నువ్వు రెస్పాన్స్ ఇవ్వు చాలు, వీళ్ళందరూ వద్దు. ఎందుకంటే జస్ట్ నువ్వు చెప్పు ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే, అప్పుడు నాకు ఫ్లాట్ ఉంటుంది. ఎందుకంటే ఈ చాట్ బాక్స్ చూసుకుంటూ ఉంటుంటే నాకు వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం కస్టమైజ్డ్ గా మనం టెక్స్ట్ బాక్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనేది చూసాం అనమాట. అయితే ఇక్కడ న్యూ స్లైడ్ అంటే ఇట్లా ఓపెన్ అవుతుంది. న్యూ స్లైడ్ కాకుండా ఇప్పుడు సపోజ్ నేను 3rd స్లైడ్ నుంచి 2nd స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంది చూసారా. సో ఈ లేఅవుట్ అనే ఆప్షన్ ఉన్న దగ్గర మీరు చూసుకుంటే లేఅవుట్ అంటే ఇప్పుడు ఉన్న లేఅవుట్ ఏదైతే ఉందో కాకుండా మనకి అక్కడ ఏంటంటే న్యూ స్లైడ్ ఓపెన్ చేసినప్పుడు సెకండ్ స్లైడ్ న్యూ స్లైడ్ ఓపెన్ అవడానికి న్యూ స్లైడ్ లేఅవుట్ అంటే ఉన్న స్లైడ్ లోనే ఇప్పుడు ఆల్రెడీ సపోజ్ ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు జనరల్ గా ఇది ఎలా ఉందో చూడండి. సో ఇది ఈ రకం
ఇక్కడ జస్ట్ నార్మల్ గా ఒక పెద్ద ట్యాబ్, టెక్స్ట్ ట్యాబ్, చిన్న టెక్స్ట్ ట్యాబ్ ఉంది. సో దీని లేఅవుట్ లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే నేను కంపారిజన్ మెథడ్ లో పెట్టాను. చూసారా ఆటోమేటిక్ గా ఆ పెద్ద కంటెంట్ ఒకటి ఓపెన్ అయింది, దాంతో పాటు ఈ చిన్న కంటెంట్లు ఓపెన్ అయింది. సో లేఅవుట్ అనేది ఏంటంటే అదే ఏదైతే డాక్యుమెంట్ ఉందో, అదే ఏదైతే స్లైడ్ ఉందో ఆ స్లైడ్ లోనే మనం కొత్త మార్పులు చేయాలనుకుంటే కనుక లేఅవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. అలాగే సెలక్షన్, యాడ్ సెలక్షన్ అని చెప్పేసి ఉంది కదా. సో యాడ్ సెలక్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే యాడ్ సెక్షన్ అంటే యాడ్ సెక్షన్ దేని పడుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఫస్ట్ స్లైడ్ నుంచి థర్డ్ స్లైడ్ వరకు ఒక సెక్షన్ యాడ్ చేస్తాను చూడండి. సెక్షన్ యాడ్ చేశాను. ఈ సెక్షన్ పేరు ఏంటంటే ఎంఎస్ వర్డ్. ఓకే, ఎంఎస్ వర్డ్ అని పెట్టి రీనేమ్ చేశాను. రీనేమ్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే దీన్ని ఇంకొక 3 స్లైడ్స్ థర్డ్ స్లైడ్ దగ్గర నేను ఇంకొక సెక్షన్ పెట్టాను చూడండి. ఇప్పుడు 4th స్లైడ్ దగ్గర నేను ఇంకొక సెక్షన్ పెట్టాను. నేను ఈ సెక్షన్ మీద క్లిక్ చేస్తే, యాడ్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే ఆ 4th స్లైడ్ దగ్గర సెక్షన్ వచ్చిందా, ఇది ఎంఎస్ పవర్ పాయింట్ అని పెట్టా. సో దీన్ని రీనేమ్ చేసాం. రీనేమ్ చేస్తే ఇక్కడ చూసారా మీరు, ఏంటంటే మనం మన సెక్షన్స్ డివైడ్ చేసుకుంటున్నప్పుడు దీనికి డ్రాప్ డౌన్ మెనూలో అయిపోతుంది అనమాట. చూడండి లైక్ డ్రాప్ మెనూ ఇట్లా మనకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎంఎస్ పవర్ పాయింట్ చెప్తున్నాను నేను. ఎంఎస్ వర్డ్ అనేది నాకు 3 స్లైడ్లు ఆల్రెడీ ఉన్నాయి, ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ నాకు. సో ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ కాబట్టి నేను ఎంఎస్ వర్డ్ పైకి ఇన్విజిబుల్ అవుతుంది. ఇన్విజిబుల్ అయిన తర్వాత ఆటోమేటిక్ అవుతుంది ఎంఎస్ పవర్ పాయింట్ అనేది పైకి వస్తుంది. నాకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. స్లైడ్ మూవింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇన్ దిస్ వే మనము ఈ రకంగా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు లేఅవుట్ మార్చాను. లేఅవుట్ మార్చిన తర్వాత యాజ్ యూజువల్ గా మీకు ఇక్కడ ఫాంట్ అనేది సెక్షన్ మీకు చెప్పాను క్లియర్ గా. మొత్తం అంతా కూడా ఎలా చూడండి అని పెట్టిన తర్వాత ఇక్కడ దీన్ని నేను బోల్డ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాంట్ అనే గ్రూప్ లోకి వెళ్ళి నేను ఫస్ట్ నేను టైటిల్ మారుతున్నాను, అంటే ఫాంట్ స్టైల్ మారుతున్నా. అల్జీరియన్ అని చెప్పేసి ఉంది కదా, అల్జీరియన్ అనేది పెట్టాను నేను. సో ఆటోమేటిక్ గా టైటిల్ అనేది చేంజ్ అయింది. తర్వాత అల్జీరియన్ అనే దాన్ని నేను బోల్డ్ చేస్తున్నాను. సో కొంచెం అది బోల్డ్ అయింది. ఓకే, ఆ తర్వాత అల్జీరియన్ అనే దాన్ని నేను ఇటాలిక్ చేస్తున్నాను. సో ఇటాలిక్ వల్ల కొంచెం క్రాసీగా స్టైలిష్ గా వచ్చింది. తర్వాత దానికి యూ అండర్లైన్ చేస్తున్నాను. యూ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఏపీఎస్ఎస్డిసి అనేది అండర్లైన్ ఫార్మాట్ లో వచ్చింది అనమాట. ఓకే, అండర్లైన్ ఫార్మాట్ లో వచ్చింది. సో ఇప్పుడు ఈ అండర్లైన్ ఫార్మాట్ వచ్చిన దానికి మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఉంది, టెక్స్ట్ కదా. షాడో అనే దాన్ని క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ టెక్స్ట్ షాడో అనే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఈ నేమ్ ఈ ఆటోమేటిక్ గా షాడో ఒక నీడలా అనేది ఏర్పడుతుంది అనమాట. అలాగే ఇక్కడ నేను ఏబిసి అనే దాన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ ఇది ఏంటంటే క్రాస్ చెక్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏబిఎస్ఎస్డిసి అనేది క్రాస్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఏబి టైట్ లూజ్ అంటే ఏంటంటే టెక్స్ట్ మధ్యన గ్యాప్, ఈ మధ్యన గ్యాప్ మనం బోర్డ్ చూడండి. ఈ కొంచెం వాయిస్ కట్ అవుతుంది చూడండి. వాయిస్ కట్ అవుతుంది, ఒక నిమిషం ఉన్నారు సార్.
ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సపోజ్ నా స్క్రీన్ షేర్ అవుతుందండి ఇది. అప్పుడు రెహమాన్, ఇప్పుడు నా వాయిస్ వినపడుతుందా బాగా? వినపడుతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పై 1 ఇక్కడ నా స్క్రీన్ కూడా కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, నేను సపోజ్ ఇక్కడ నేను 10 అని ఇచ్చానండి. 10 అని ఇస్తే లెటర్స్ మధ్య స్పేసింగ్ అనేది చూడండి 10 అంటే ఆటోమేటిక్ ఎంత పెరిగిందో. ఇక్కడ మీరు గమనిస్తే 10 అని ఇస్తే ఆటోమేటిక్ స్పేసింగ్ అనేది చాలా పెరుగుతుంది అనమాట. సో లెటర్ మధ్యన స్పేసింగ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ AB అని చెప్పేసి ఉంది కదా, అది మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ యాజ్ యూజువల్ గా మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంతకుముందు మనం చెప్పాం కదా, అప్పర్ కేసు లోయర్ కేసు. చూడండి, ఇక్కడ నేను లోయర్ కేసు అని టైప్ చేస్తే మొత్తం అన్ని కూడా ఆటోమేటిక్ గా లోయర్ కేసు అవుతాయి. ఇక్కడ ఇది లోయర్ కేసు అవ్వడానికి కారణం ఏంటంటే అల్జీరియన్ అనే ఒక ఫాంట్ ఏదైతే ఉందో అది ఓన్లీ క్యాపిటల్ కి సపోర్ట్ చేస్తుంది. మనం స్మాల్ లో టైప్ చేసినా, అంటే క్యాప్స్ లాక్ ఆఫ్ చేసి మనం టైప్ చేసినా APSSDC అని వస్తుంది. కొంతమంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ పనిచేస్తలేదు అనుకుంటారు. జనరల్ గా చూడండి, క్యాలిబ్రీ బాడీ అని పెట్టాను నేను. క్యాలిబ్రీ అని బాడీ పెట్టి నేను ఇక్కడికి వెళ్ళి నేను అప్పర్ కేస్ చూడండి, ఇప్పుడు ప్రస్తుతం లోయర్ కేస్ ఉంది, లోయర్ కేస్ అయింది. తర్వాత దాన్ని అప్పర్ కేస్ అని క్లిక్ చేస్తాను, చూడండి అప్పర్ కేస్ అయింది. లేదో అప్పుడు క్యాపిటల్ ఈ చూడని పెట్టాను, చూడండి క్యాపిటల్ ఈ చూడండి. ఇప్పుడు దీన్ని టాగిల్ చేస్తే చూడండి ఆటోమేటిక్ ఇది APSSDC. సో క్యాలిబ్రీ బాడీ అనేది కేసు, ఇక్కడ ఏదైతే ఇక్కడ చేంజ్ కేస్ అనే ఫీచర్ కి క్యాలిబ్రీ బాడీ అని పనిచేస్తుంది. బట్ అల్జీరియన్ అనేది పనిచేయదు అనమాట. అల్జీరియన్ అనేది ఎందుకంటే అది డిఫాల్ట్ గా అదొక క్యాప్సల్ లెటర్ లోనే ఇచ్చేది కాబట్టి అలా ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, మనం యాజ్ యూజువల్ గా ఇక్కడ ఫాంట్ సైజ్ ఇంక్రీజింగ్, ఫాంట్ సైజ్ డిక్రీజింగ్ ఇక్కడ కూడా ఇట్లా ఉంది. ఓకే, అలాగే మీరు MS Word లో మీకు ఏదైతే ఆప్షన్ నేను చెప్పానో మీకు అదే ఆప్షన్స్ ఇక్కడ ఉపయోగపడతాయండి. ఇక్కడ చూడండి, మీరు కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని మీరు గ్రేటర్ దాన్ సింబల్ నొక్కితే ఇక్కడ కూడా ఫాంట్ సైజ్ మారుతుంది. తర్వాత కంట్రోల్ అని క్లిక్ చేసి బ్రాకెట్ ఉంది కదా, అది ఇది మన స్క్వేర్ బ్రాకెట్ క్లోజింగ్ నొక్కితే 1 పాయింట్ ఇంక్రీజ్ అవ్వడం, లేదా స్క్వేర్ బ్రాకెట్ స్టార్టింగ్ నొక్కితే ఆటోమేటిక్ గా అది 1 పాయింట్ డిక్రీజ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో సేమ్ అక్కడ ఎలా అయితే అలా ఉంది, ఇక్కడ సేమ్ అక్కడలాగే ఇక్కడ కూడా టెక్స్ట్ కలర్ మార్చడం అనేది కూడా చూడండి. ఇక్కడ టెక్స్ట్ కలర్ నేను మారుస్తాను, గ్రీన్ కలర్ లో పెడుతున్నాను నేను. సో చూడండి, గ్రీన్ కలర్ లో మారింది. సో సేమ్ అండి, ఇక్కడ కూడా అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది. ఇక్కడ దీనికి పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు, ఈజీ. అంటే అక్కడ ఏదైతే మీరు నేర్చుకున్నారో ఇక్కడ కూడా అదే నేర్చుకున్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. ఓకేనండి, అక్కడ ఏదైతే నేర్చుకున్నారో మీరు ఇక్కడ కూడా అదే పాయింట్ లో ఉన్నాయి కాబట్టి చాలా వరకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు, చాలా వరకు ఈజీగా ఉంటుంది, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఫాంట్ స్టైల్ కోసం. తర్వాత ఇప్పుడు నేను బ్లాంక్ దీన్ని లేఅవుట్ లోకి వెళ్ళి దీన్ని బ్లాంక్ కింద తీసుకుంటున్నాను. బ్లాంక్ కింద తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక టెక్స్ట్ స్లైడ్ కావాలి కదా, దీన్ని నేను ఇక్కడ కాపీ చేసుకొని ఫస్ట్ స్లైడ్ లో ఉన్నదాన్ని కాపీ చేసుకొని సెకండ్ స్లైడ్ లో ఉన్న దాంట్లో పేస్ట్ చేస్తున్నాను నేను. ఓకే, సో నేను ఇట్లా ఇది చేసుకున్నాను నేను. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ నేను ఈ టెక్స్ట్ నాకు ఇది అవసరం లేదు, సో ఇది నేను తీసేస్తున్నాను. నేను ఒకటే తీసుకుంటున్నాను, నేను క్లిక్ టు యాడ్ ఐటమ్ ఉంది కదా, సో ఇది ఒకటే తీసుకుంటున్నాను, ఇది ఒకటే పెట్టుకున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఇక్కడ మనకి పాయింట్ వైజ్ మనం రాసుకోవాలనుకుంటే కనుక పాయింట్ వైజ్ చూడండి, ఇక్కడ పాయింట్ వైజ్ మనం పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకి నచ్చిన ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, ఈ నచ్చిన ఆప్షన్స్ లో మనం కరెక్ట్ గా మీరు గమనిస్తే మీరు కరెక్ట్ గా ఇక్కడ బాక్సెస్ లో ఉన్నాయి చూసారా, ఈ బాక్సెస్ ని మీరు క్లిక్ చేసుకుంటే చూడండి, ఇక్కడ సపోజ్ సమ్ నేమ్స్ ఎవరైనా టైప్ చేయండి చాట్ బాక్స్. చాట్ బాక్స్ లో నేమ్స్ వస్తున్నాయా? ఓకే, శ్రావణి, సత్యశ్రీ, ఫ్రాన్సిస్, దీపిక. ఓకే, ఇవి చూస్తాం. చూడండి, ఇక్కడ చూసారా శ్రావణి అని క్లిక్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి కొత్త డాక్యుమెంట్స్, కొత్త పాయింట్స్ యాడ్ అవుతా ఉంటాయి. సార్ ఏంటి సార్ మీరు ఒకటే పాయింట్ ఇచ్చింది, రెండో పాయింట్ రాలేదంటే సింపుల్ గా ఏంటంటే ఇక్కడ
ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్నిటికీ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీకు పాయింట్ రాకపోవడం కారణం అంటే అన్నిటిని కలిపి ఒకటే పాయింట్ కింద తీసుకుంటుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కలిపి ఇక్కడ ఒకటే పాయింట్ కింద తీసుకుంటుంది. అంటే ఇక్కడ మనం ఒకే దాంట్లో మొత్తం అన్ని పెట్టడానికి ఒక్కొక్కసారి పాసిబుల్ అవ్వదు. ఎందుకు పాసిబుల్ అవ్వదు అంటే ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ బాక్స్ ఒకదానికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి కంటెంట్ వైజ్ కావాలనుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి టూ కంటెంట్ కంపారిజన్ చూడండి. టూ కంటెంట్ అనేది తీసుకుని ఇక్కడ చూసారా యాడ్ టెక్స్ట్ అని చెప్పేసి ఉందా, ఇక్కడ చూడండి ఇప్పుడు చేస్తాను. శ్రావణి సత్యశ్రీ ఫ్రాన్సిస్ దీపిక. సో నేను ఈ 4 నేమ్స్ ఇట్లా సేవ్ చేసుకున్నాను కదా సార్, నాకు ఈ డాట్స్ నచ్చలేదు సార్, మరి ఈ డాట్స్ అయినా డిఫాల్ట్ గా పెట్టుకోవడం అంటే సి. సో కంటెంట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఇలా కాంటెంట్స్ మోడల్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా అక్కడ లేఅవుట్లోకి వెళ్ళి ఆ లేఅవుట్ని ఇట్లా మార్చుకొని మీరు ఈ రకంగా మనం మార్చుకోవచ్చు. సార్ నాకు ఒకటే అవసరం ఉంది సార్ కంటెంట్ బాక్స్, రెండో బాక్స్ అవసరం లేదు, బట్ ఇది మరి అనవసరంగా ఏం చేయమంటారు అంటే సింపుల్ గా దాని మీదకి వెళ్ళి ఆ హారిజెంటల్ టాప్ లో ఉన్న హారిజెంటల్ లైన్ మీద క్లిక్ చేసి డిలీట్ కొడితే ఆటోమేటిక్ అవుతుంది. ఇది మాత్రమే ఉంటుంది. దీన్ని మీరు ఎక్స్పాండ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మరి ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట. సో ఈ ఫార్మాట్ లో మనకి పాయింట్స్ అనేవి యాక్సెస్ వచ్చింది. సేమ్ ఇదే ఫార్మాట్ లో ఇప్పుడు మనం నంబర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 1 2 3 4 1 3 4 1 3 4 రోమన్ నంబర్స్. తర్వాత ఇలా ఎన్నన్నా పెట్టుకోవచ్చు. మనం ఇలా ఎన్ని టైప్స్ అన్న పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇది ఇప్పుడు మనకి అంతకుముందు చెప్పినట్టు కంట్రోల్ ఈ కొడితే లెఫ్ట్ కి, కంట్రోల్ ఎల్ కొడితే లెఫ్ట్ కి, కంట్రోల్ ఈ కొడితే మిడిల్ కి, కంట్రోల్ ఆర్ కొడితే రైట్ కి, కంట్రోల్ జే కొడితే జస్టిఫికేషన్ ఎట్లా అవుతున్నాయి ఇక్కడ కూడా అట్లా అవుతుంది. చూడండి ఇక్కడ కంట్రోల్ ఎల్ ఉంది ప్రస్తుతం, కంట్రోల్ ఆర్ కొడితే చూడండి అక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత కంట్రోల్ ఈ కొడితే ఆటోమేటిక్గా చూడండి దీపిక ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే ఏదైతే కర్సర్ మూవ్ అవుతుందో ఆ ఒక పాయింట్ వస్తుంది. సో నేను కంట్రోల్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ కొట్టాను, మిడిల్ అనేది వచ్చేసిందండి కంట్రోల్ ఈ అనేది కొడితే. అలాగే ఇక్కడ చూడండి ఇప్పుడు పారాగ్రాఫ్ అనే ఫోల్డర్ లో ఏదైతే ఉన్నాయో మీరు అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, పారాగ్రాఫ్ అనే ఫోల్డర్ లో ఏదైతే ఉన్నాయో అవి కూడా చేసుకోవచ్చు మీరు. చూడండి లెఫ్ట్ రైట్ ఇక్కడ కూడా మనం మాన్యువల్ గా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు టెక్స్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలంటే అంతకుముందు మీకు చెప్పాను కదండి. టెక్స్ట్ డైరెక్షన్ ఏదైతే ఉందో సేమ్ అదే ఫార్మాట్ లో మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. లేఅవుట్కి వెళ్ళి టైటిల్ ఓన్లీ అనేది ఒకటి తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత ఒక నిమిషం అండి, ఒక నేమ్ నాకు ఒక నేమ్ ఆల్రెడీ చాలా మంది పెట్టుకున్నారు కదా, ఓకే నవకుమార్. ఓకే, నేను లవకుమార్ అనే పేరు తీసుకున్నాను నేను. సో ఓకే లవకుమార్ అనే నేమ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను ఈ లవకుమార్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ డైరెక్షన్ మీద క్లిక్ చేస్తే చూడండి, టెక్స్ట్ డైరెక్షన్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ నేను దీన్ని రొటేట్ ఆల్ ద టెక్స్ట్ 90 degrees అని పెట్టాను. పెట్టిన తర్వాత చూడండి సో లవకుమార్ అనే టెక్స్ట్ ఆటోమేటిక్గా 90 degrees ఎట్లా తిరిగిందో అట్లనే ఇలా తిరిగితే రొటేట్ టెక్స్ట్ 270 degrees అంటే ఇట్లా తిరుగుతుంది. అలానే 270 degrees తర్వాత మనము చూడండి ఇలా 1 by 1 ఒకదాని కింద ఒక నేమ్స్ రావాలనుకుంటే కనుక నవకుమార్ అనేది మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మెథడ్ అనమాట. సో ఈ ఫార్మాట్ లో మనం చేసుకుంటే ఈ లవకుమార్ అనే ఇప్పుడు ఈ లవకుమార్ అనే పేరు ఏదైతే ఉందో అది ఇలా మనకి బిల్లుగా రావాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇంతకుముందు మీకు ఏదైతే చెప్పానో అలైన్ టెక్స్ట్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఇవన్నీ కూడా కామన్. MS Word లో ఎలా అయితే ఉన్నాయో అక్కడ కూడా అలానే ఉంటాయి. అలాగే ఇక్కడ కన్వర్ట్ టు స్మార్ట్ ఆర్ట్ అని చెప్పేసి ఉంటుంది. అంటే అంతకుముందు మీకు ఇది ఇన్సర్ట్ లో కూడా వస్తుంది సేమ్ ఆప్షన్. ఏంటంటే ఇక్కడ హోమ్ లో డైరెక్ట్ ఉంటుంది. సపోజ్ ఈ లవకుమార్ అనే పేరు నేను డైరెక్ట్ గా స్మార్ట్ ఆర్ట్ లో పెట్టాలనుకున్నప్పుడు సపోజ్ ఏదో నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏదో ఒక నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసారా ఆటోమేటిక్ గా లవకుమార్ అని చెప్పేసి ఆటోమేటిక్ ఒక టైటిల్ లో యాడ్ అయిపోయింది. సో మనం ఇలా కూడా మార్చుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం రిస్కీ ప్రాసెస్ అన్నమాట. ఎందుకంటే
మనం టెక్స్ట్ అనేది ఎక్కడ వస్తుంది అనేది ఒక ప్రాపర్ ఐడియా ఉండదు. తర్వాత ఎడిటింగ్ అనేది కొంచెం చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. అట్లనే సో ఇది లవ్ కుమార్ కాన్సెప్ట్ ఇక్కడతో అయ్యిందనమాట. అయిన తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది. సో పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి డ్రాయింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ డ్రాయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే పవర్ పాయింట్ అంటేనే పిక్చర్స్ కదా. సో పవర్ పాయింట్ అంటే పిక్చర్స్ అన్నప్పుడు నేను మీకు ఎక్కడంటే ఆ ఎంఎస్ వర్డ్ లో ప్రాపర్ గా చూపించడం కుదరదండి. ఆ పవర్ పాయింట్ అయితే మనం బాగా చూపించడానికి అవుతుందని చెప్పేసాను కదా. సో అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ ఇక్కడ డ్రాయింగ్ ప్లేస్ లో ఇక్కడ కొన్ని సింబల్స్ ఉన్నాయి. సో ఆ సింబల్స్ మనం డైరెక్ట్ గా పెట్టుకోవచ్చండి మనం. కాకపోతే ఏంటంటే ఇన్సర్ట్ కాలం వచ్చినప్పుడు దీనికోసం నేను ఇంకా క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే అన్ని ఒకటే, అక్కడ చెప్పినా ఇక్కడ చెప్పినా ఒకటే. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అరేంజ్ అనే దానికోసం నేను చెప్తాను. సో అరేంజ్ అనే దానికోసం నేను చెప్పాలంటే ఫస్ట్ నేను నా స్క్రీన్ ని షేర్ అవ్వాలి. నేను నా గూగుల్ స్క్రీన్ ని షేర్ ఇస్తున్నా చూడండి. ఓకే, నా గూగుల్ స్క్రీన్ నేను మీకు షేర్ ఇచ్చాను. హోప్ అందరికీ కనిపించింది అనుకుంటా. ఒకసారి చాట్ బాక్స్ లో నాకు రెస్పాండ్ అయితే ఐ విల్ రెక్టిఫై. ఇక్కడ కనిపించింది లేదనేది నాకు కన్ఫర్మేషన్ ఉంటుంది. చాట్ బాక్స్ లో ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. నా ఇది కనిపించిందా లేదో నా స్క్రీన్. ఓకే ఫైన్, కనిపించింది కదండి. సో కనిపించినప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఇక్కడ చూడండి బిల్ గేట్స్ అని చెప్పేసి తీసుకున్నాను నేను. ఇక్కడ మీకున్న ఒక ఫెసిలిటీ, బెస్ట్ ఫెసిలిటీ, ఎంఎస్ ఆఫీస్ లో ఉన్న బెస్ట్ ఫెసిలిటీ ఏంటంటే మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి ఏ ఇమేజ్ అయినా సరే కాపీ చేసి డైరెక్ట్ గా పేస్ట్ చేసుకోవచ్చు. కొన్ని ఇమేజెస్ కొన్ని సైట్లు మాత్రం పర్మిషన్ ఇవ్వవు, కానీ మాక్సిమం సైట్స్ అనేది పర్మిషన్ ఇస్తాయి. చూడండి, ఇప్పుడు సపోజ్ నేను బిల్ గేట్స్ యొక్క ఈ ఇమేజ్ తీసుకున్నాను నేను. సో ఈ బిల్ గేట్స్ యొక్క ఈ ఇమేజ్ నేను ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత సైడ్ ని ఇక్కడ ఎట్లా ఓపెన్ అవుతుంది, ఇక్కడ గూగుల్ది ఇక్కడ సైడ్ ని మనకి ఇక్కడ గూగుల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీని మీదకి వెళ్ళి మనం రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చాలా ఉంటాయి. కాపీ ఇమేజ్ అడ్రస్, సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ అని చెప్పేసి కాపీ లింక్ అడ్రస్ అవన్నీ ఉంటాయి. సో అన్ని కాపీలు వదిలేసి జస్ట్ మనం కాపీ ఇమేజ్ అనే దాన్ని మాత్రమే మనం క్లిక్ చేయాలండి. సో కాపీ ఇమేజ్ అనే దాన్ని నేను క్లిక్ చేశాను. కాపీ ఇమేజ్ అనే దాన్ని నేను క్లిక్ చేసి నేను మళ్ళీ ఇప్పుడు పవర్ పాయింట్ లోకి వస్తున్నాను. నా పవర్ పాయింట్ లోకి. ఓకే, సో ఇప్పుడు నేను నా పవర్ పాయింట్ లోకి వచ్చాను. పవర్ పాయింట్ లోకి వచ్చిన తర్వాత నేను దీన్ని ఇక్కడ కంట్రోల్ వి ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ చూడండి ఫైల్ దగ్గర ఇప్పుడు హోమ్ లోకి వెళ్తే క్లిప్ బోర్డ్ గ్రూప్ లో స్టార్టింగ్ పేస్ట్ అని ఉంది కదా, నేను అక్కడ నొక్కిన బిల్ గేట్స్ ఇమేజ్ అనేది పేస్ట్ అవుతుంది. లేదు నేను కంట్రోల్ వి అని నొక్కిన ఆటోమేటిక్ గా బిల్ గేట్స్ ఇమేజ్ అనేది ఇది పేస్ట్ అవుతుంది అనమాట. పైగా ఇక్కడ అంతకుముందు మనం వర్డ్ లో మనం ఏదైనా ఇమేజ్ మనం కాపీ పేస్ట్ చేసుకున్నప్పుడు మన కర్సర్ తో పాటు ఫ్రీగా మూవ్ అవడానికి మనం సైడ్ ని వెళ్ళి మనం మూవ్ టెక్స్ట్ విత్ అని చెప్పేసి మనం పెట్టేవాళ్ళం. బట్ ఈ ఆప్షన్ ఇక్కడ ఉండదన్నమాట. డైరెక్ట్ గా ఇక్కడ ఇమేజ్ అనేది డైరెక్ట్ గా మూవ్ అవుతుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. చూడండి, ఇక్కడ దీని ఇమేజ్ నేను మూవ్ చేస్తున్నాను. సో ఇమేజ్ అనేది డైరెక్ట్ గా మనకి మూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇమేజ్ మనం ఇక్కడ కాపీ చేశాను. నేను ఇప్పుడు మళ్ళీ గూగుల్కి వెళ్తున్నానండి. మళ్ళీ నేను గూగుల్కి వెళ్ళి నేను ఏం చేస్తానంటే వారెన్ బఫెట్ అన్నాడు కదా, సో ఇతను ఎవరు సమ్ పర్సన్ ఉన్నాడు, ఒకసారి ఉండండి. ఓకే, ఓకే, బిల్ గేట్స్ అండ్ హిస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇమేజెస్ నేను కాపీ పేస్ట్ చేస్తాను నేను. చూడండి, ఇప్పుడు బిల్ గేట్స్ ఇమేజ్ నేను కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత మనం ఇక్కడ షేర్కి వెళ్ళి మన ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉందో అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నేను సేమ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ నేను పేస్ట్ చేశాను. బిల్ గేట్స్ ఇమేజ్ కూడా వచ్చింది. సో బిల్ గేట్స్ ఇమేజ్ పెద్దగా వచ్చింది. అంత ముందున్న బిల్ గేట్స్ ఇమేజ్ పోయింది. సో పోయినప్పుడు నేను మీకు ఇక్కడ అరేంజ్ అనే కాన్సెప్ట్ చెప్తాను చెప్పాను కదా. సో ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని క్లిక్ చేసి ఇక్కడ అరేంజ్ అనే దాని మీద మీరు క్లిక్ చేస్తే బ్రింగ్ టు ఫ్రంట్, బ్రింగ్ టు బ్యాక్ అని ఉంది. సపోజ్ నేను బ్రింగ్ టు బ్యాక్ అని కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్ గా చూడండి బ్రింగ్ టు బ్యాక్ అని కొడితే ఇమేజ్ బ్యాక్ వెళ్ళిపోయి బ్యాక్ ఉన్న ఇమేజ్ ఫ్రంట్ వస్తుంది. సపోజ్ దీనిని పట్టుకొని బ్రింగ్ టు సెండ్ టు బ్యాక్ అని కొడితే చూడండి ఇది బ్యాక్ వెళ్ళిపోయి ఆటోమేటిక్ ఇది వస్తుంది అనమాట. సో ఇది బ్యాక్ ఉంటుంది, ఇది కనిపించదు. సో ఆ రకంగా మనకి ఈ ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో అలా బ్రింగ్ టు బ్యాక్, బ్రింగ్ టు ఫ్రంట్
అది కూడా అలా కూడా పెట్టుకోవచ్చు. అంతెందుకు చూడండి, ఇక్కడ చూసుకొని దీన్ని బ్రింగ్ టు ఫ్రంట్ తీసుకురావాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అరేంజ్ కొట్టి సెండ్ ఫార్వర్డ్ బ్రింగ్ టు ఫార్వర్డ్ అని చెప్పి బ్రింగ్ టు ఫ్రంట్ అని కొడితే చూడండి బ్రింగ్ టు ఫ్రంట్ అని వచ్చేసింది. సో ఇలా బ్రింగ్ టు ఫార్వర్డ్ అన్న ఫ్రంట్ అన్న ఈ విధంగా మనకి ఇది వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు బ్రింగ్ టు ఫార్వర్డ్ ఫ్రంట్ ఇవి మనం చూసిన తర్వాత ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. చూసారా, మీరు గమనించారా? ఇక్కడ షేప్ ఫిల్, షేప్ అవుట్లైన్, షేప్ ఎఫెక్ట్స్ తర్వాత ఫైన్ ఎయిర్. ఇక్కడ ఫస్ట్ క్విక్ స్టైల్స్ లోకి వెళ్తే మనం చూసుకుంటే ఈ ఇమేజ్ ని అప్పుడు వర్డ్ లో ఎలా అయితే చూసుకున్నామో అన్ని రకాలుగా మనం చేయొచ్చు. చూడండి, ఇక్కడ సపోజ్ నేను దీన్ని ఎలా పెడుతున్నాను, నేను ఏబిసి అనే ఫార్మాట్ లో పెట్టాను నేను. సో ఇదంతా అవుట్లైన్ అంతా బ్లాక్ కలర్ లో మారింది. చూసారా, అవుట్లైన్ అంతా బ్లాక్ కలర్ లో మారింది. అండ్ అలాగే ఇప్పుడు షేప్ ఫిల్ అని ఉంది కదా, షేప్ ఫిల్ నేను ఒక రెడ్ కలర్ పెట్టాను. సో ఇక్కడ రెడ్ కలర్ ఇక్కడ ప్రింట్ అవ్వదు, ఎందుకంటే ఈ రెడ్ కలర్ లో షేప్ ఫిల్ అనేది ఎందుకు అవ్వదంటే ఇది ఇమేజ్ కాబట్టి ఇమేజ్ లో ఎక్కడ పడితే అక్కడ ఈ కలర్స్ అనేవి అవ్వవు. బట్ ఏంటంటే అవుట్ లైన్స్ అనేవి మనం చేసుకోవచ్చు, మన ఇష్టం అది. చూడండి, ఇప్పుడు నేను అవుట్ లైన్ అనేది నేను రెడ్ కలర్ పెట్టాను, ఆటోమేటిక్ గా బిల్ గేట్స్ ఇమేజ్ ఏదైతే ఉందో అది రెడ్ కలర్ లో వచ్చేసింది కదండి. సో ఈ ఫార్మాట్ లో మనకి ఇమేజెస్ ని ఇన్సర్ట్ చేసి ఇమేజ్ ఇక్కడ చూడండి షేప్ ఎఫెక్ట్స్ అని చెప్పి పెట్టి చూడండి. షేప్ ఎఫెక్ట్స్ లో చూడండి, ఇక్కడ మనకి 3D రొటేషన్ అని చెప్పేసి ఉంది. ఈ 3D రొటేషన్ లో మీరు గమనిస్తే చూడండి, ఈ 3D రొటేషన్ పెడితే బిల్ గేట్స్ ఇమేజ్ అనేది ఇట్లా 3D రొటేషన్ అయ్యి నీట్ గా చూడండి ఇంచుమించు కొంచెం స్టైలిష్ గా ఎట్లయితే కనిపిస్తుందో అలా కనిపిస్తుంది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ ఎడిటింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదండి. ఈ ఎడిటింగ్ ఆప్షన్ కూడా మీరు గుర్తిస్తే ఫైండ్, రిప్లేస్, సెలెక్ట్ అక్కడ వర్డ్ లో ఎలా అయితే పనికొస్తాయి ఇక్కడ కూడా చూడండి. ఇప్పుడు ఫైండ్ అని నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కే అని చెప్పేసి ఫైండ్ నెక్స్ట్ అని చెప్పేసి కొడితే ఆటోమేటిక్ గా చూడండి కే అని చెప్పేసి ఇక్కడ లవకుమార్ లో కే అనేది ఆటోమేటిక్ ఇక్కడ డిటెక్ట్ అయింది, కే అనేది హైలైట్ అయింది. అలాగే ఇక్కడ నేను రిప్లేస్ అని చెప్పేసి అన్నా, ఇక్కడ మ్యాచ్ కేస్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు పెట్టే కే అది క్యాపిటల్ కే అయినా స్మాల్ కే అయినా అది ఫైండ్ అవుట్ అవ్వాలంటే మ్యాచ్ కేస్ అనేది పెట్టుకోవాలి. ఫైండ్ ఓల్ వర్డ్స్ ఓన్లీ అని చెప్పేసి పెట్టుకోవాలి. రిప్లేస్ విత్ కే నేను సితో పెడుతున్నాను. సో చూడండి, ఇక్కడ రీప్లేస్ అని చెప్పేసి కొడితే చూడండి లవకుమార్ కాస్త ఆ కేయుఎంఏఆర్ కాస్త సియుఎంఏఆర్ ఎట్లా అయిందో, సో అట్లా మనకి ఫైండ్ అండ్ రిప్లేస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సెలెక్ట్ అనేది సింపుల్ గా ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ ఆల్ కొడితే ఎలా అయితే మొత్తం ఎన్ని సెలెక్ట్ అవుతాయో దాన్ని ఉపయోగిస్తారు. కాకపోతే అవి మనం మాన్యువల్ చూడండి, ఇక్కడ కంట్రోల్ ఏ కొట్టినా సరే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా సెలెక్ట్ ఆల్ అనేది అవుతుంది అనమాట. సో ఇన్ దిస్ వే వి విల్ ఇన్ని రకాలుగా మనం చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, అది ఏంటంటే చెప్తా చూడండి. ఓకే, సో ఇక్కడ నేను ఇలా పెట్టానండి, నేను ఇమేజ్ని ఇట్లా పెట్టాను నేను. అలాగే నాకు బిల్ గేట్స్ యొక్క ఇంకో ఇమేజ్ కూడా కావాలి నాకు, నేను అది కాపీ చేస్తాను నేను. ఒక నిమిషం, నేను ఓకే, సో నేను ఇమేజ్ కాపీ చేసి మళ్ళీ నేను ఇలా స్క్రీన్ కనిపిస్తుంది కదండి అందరికీ. ఓకే, సో దీన్ని ఇక్కడ పేస్ట్ చేశాను నేను. సో నేను పేస్ట్ చేసిన రెండో ఇమేజ్ కనిపించింది కదండి, నేను పేస్ట్ చేసిన రెండో ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదండి. నేను 2 ఇమేజెస్ బిల్ గేట్స్ సంబంధించి 2 ఇమేజెస్ కాపీ చేసిన, అది కనిపిస్తుంది కదా. రెస్పాండ్ అవ్వండి ఒకసారి ప్లీజ్. సో హలో, ఒకసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఇమేజెస్ ని ఇక్కడ మనం ఎడిటింగ్ కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో చేసుకోవచ్చు. ఎట్లా అంటే చూడండి, సో నేను ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ నేను ఇక్కడ పెట్టాను, ఇక్కడ కరెక్ట్ కనెక్ట్ చేసాను చూడండి. ఇలా కనెక్ట్ చేసినప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ లైన్స్ లో వస్తుంది అనమాట. ఒక రెడ్ లైన్ ప్రాపర్ గా అటాచ్ అయిందా లేదా, ఆ లైన్స్ హారిజంటల్ అదే షేప్ అదే లైన్ ఇది ఉందా లేదా అని చెప్పి వస్తుంది. సో దీన్ని కూడా ఈ ఇమేజ్ ని కూడా నేను ఈ లైన్ లో పెట్టాను. అయితే ఈ రెండు జనరల్ గా ఏంటి, ఒకదానికొకటి ఇండివిజువల్ ఇమేజెస్ అన్నప్పుడు ఈ రెండింటిని కలిపి చూడండి, ఇదొక ఇమేజ్ ఇదొక ఇమేజ్. సో ఈ రెండు వీటిని కలిపి మనం గ్రూప్ చేయొచ్చు. ఎలా అంటే మనం కంట్రోల్ పట్టుకొని ఈ ఇమేజ్ ని ఒక క్లిక్ చేయాలి, ఇమేజ్ దగ్గరికి వెళ్ళి ఒక క్లిక్ చేయాలి. ఓకే,
ఫస్ట్ మనం ఏంటంటే ఒక ఇమేజ్ని నార్మల్గా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనం కంట్రోల్ పట్టుకొని సెకండ్ ఇమేజ్ దగ్గరికి వెళ్ళి దాన్ని క్లిక్ చేయాలి. సెకండ్ ఇమేజ్ దగ్గరికి వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తే చూసారు ఇప్పుడు 2 సెలెక్ట్ అయినాయి. సో 2 సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే అరేంజ్ అని చెప్పేసి ఉంది కదండి. సో అరేంజ్ అని చెప్పేసి అరేంజ్ అన్న బటన్ దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ గ్రూప్ ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి ఉందండి. సో గ్రూప్ ఆబ్జెక్ట్స్ అని ఏదైతే ఉందో ఆ గ్రూప్ ఆబ్జెక్ట్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే కనుక చూడండి ఆటోమేటిక్ గా ఇమేజ్ అంతా సింగిల్ ఇమేజ్ అయిపోయింది. ఇందాక డబుల్ ఇమేజ్ కాస్త ఇప్పుడు సింగిల్ ఇమేజ్ అయ్యిందనమాట. సింగిల్ ఇమేజ్ బిల్ గేట్స్ వైఫ్ ఈ 2 ఫొటోస్ కూడా ఆటోమేటిక్ ఇవన్నీ ఏమైందని సింగిల్ ఇమేజ్ కింద కన్వర్ట్ అయింది అనమాట. సో ఇన్ దిస్ వే వీఆర్ గ్రూపింగ్ ద ఫొటోస్. తర్వాత ఈ గ్రూప్ అయిన ఫొటోస్ ని మనం అన్గ్రూప్ కూడా చేయొచ్చు. సపోజ్ వీటిని అన్గ్రూప్ చేయాలంటే అలాగా సేమ్ అదే ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ అరేంజ్ అనే బటన్ దగ్గరికి వెళ్ళి అన్గ్రూప్ అని కొడితే చూడండి మళ్ళీ దేని కదా ఇండివిజువల్ అవుతాయి అన్నమాట. చూడండి దేనికది ఇండివిజువల్ అయిపోయింది. ఇప్పుడు దేనికది ఇండివిజువల్ అయిందనమాట. సో గ్రూప్ చేయొచ్చు అన్గ్రూప్ చేయొచ్చు. దీనికి ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే మనం డైరెక్ట్ గా మనం గ్రూప్ చేయడానికి అన్గ్రూప్ చేయడానికి కూడా మనం ఆ 2 ఇమేజెస్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్ గా పక్కన కూడా మనకి ఓపెన్ అవుతాయండి మనకి. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఓపెన్ చేసింది మీకు కనిపించే ఉంటది. ఇక్కడ చూడండి ఇక్కడ గ్రూప్ అని చెప్పేసి చూసా గ్రూప్ ఆర్ రీగ్రూప్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ నేను రీగ్రూప్ అనే దాని మీద వచ్చేస్తే సేమ్ యాజ్ యూజువల్ గా ఇంతకుముందు ఎలా అయితే గ్రూప్ అయిందో అలాగే అంటే అండూ లాంటిదే రీగ్రూప్ కూడా. సో ఇంతకుముందు ఎలా ఉండేదో అలా ఉంచడం కోసం ఇట్లా మనం గ్రూప్ చేయొచ్చు అనమాట ఇమేజెస్. సో దిస్ ఇస్ వే వీఆర్ యూజింగ్ హోమ్ ట్యాబ్ ఇన్ ఎంఎస్ పవర్ పాయింట్. ఓకే ఇప్పుడు ఈ ఎంఎస్ పవర్ పాయింట్ లో మాక్సిమం అన్ని ఆప్షన్స్ నేను మీకు ఇందులో చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ లో కొన్ని ఉన్నాయి, అది కొంచెం తక్కువ చెప్పడం జరిగింది. బికాజ్ ఎందుకంటే అది ఆల్రెడీ చెప్పిందే కాబట్టి మళ్ళీ దానికోసం స్ట్రెస్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది, కానీ అందుకంటే పెద్దగా యూజ్ అయ్యమను. సో ఇప్పుడు ఈ పవర్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇప్పుడు వరకు మనం ఇమేజెస్ ని జాయిన్ చేయడం, ఇమేజెస్ ని అన్జాయిన్ చేయడం, తర్వాత ఇమేజెస్ ని ఫ్రంట్ బ్యాక్ తీసుకురావడం, అంటే అది ఎందుకు ఫ్రంట్ కి బ్యాక్ కి ఎందుకు తీసుకొస్తాం అనేది ప్రాక్టికల్ లో నేను చెప్పినప్పుడు మీకు చాలా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే సో అలాగే మనము ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, డిఫరెంట్ టెక్స్ట్ బాక్స్ ఎట్లా పెట్టుకోవాలి, కంటెంట్స్ ఎట్లా పెట్టుకోవాలి, నంబరింగ్ ఎలా ఇచ్చుకోవాలి, టెక్స్ట్ కలరింగ్ ఎలా మార్చుకోవాలి, అలాగే లెటర్ స్పేసింగ్ ఎలా మార్చుకోవాలి, ఏబి అని చెప్పేసి కదండి. ఇప్పుడు ఈ లవకుమార్ అనే వర్డ్ ని నేను మోడ్ స్పేసింగ్ అని ఇచ్చి నేను ఇక్కడ 50 అని ఇస్తే చూడండి ఇక్కడ లవకుమార్ అనేది లవకుమార్ అనే లెటర్ వర్డ్ లో ఆటోమేటిక్ ఈచ్ వర్డ్ కి మధ్యన ఎక్కువ స్పేస్ అనేది క్రియేట్ అయింది. సో ఇది కూడా మనం ఎలా చేయాలో తెలుసుకున్నాం. అలాగే లేఅవుట్ కి న్యూస్ లైట్ కి డిఫరెన్స్ తెలుసుకున్నాం, సెక్షన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం, సెక్షన్స్ ఆ తర్వాత కట్ కాపీ ఇవి కూడా కామన్. ఓకే సో ఇప్పుడు వరకు మనము ఎంఎస్ పవర్ పాయింట్ లో హోమ్ ట్యాబ్ కోసం క్లియర్ గా చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్టర్ బ్రేక్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇన్సర్ట్ ట్యాబ్ కోసం చెప్తానండి. ఇన్సర్ట్ ట్యాబ్, సో ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వచ్చేసరికి సేమ్ అక్కడ ఎట్లా ఉందో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఇన్సర్టింగ్ ట్యాబ్ అనేది. సో ఎవరు లెఫ్ట్ అవ్వద్దు, ఎందుకంటే ఇన్సర్ట్ ట్యాబ్ మిస్ అయితే చాలా వరకు పవర్ పాయింట్ మిస్ అయిపోయినట్టే, ఎందుకంటే పవర్ పాయింట్ అంతా కూడా ఇన్సర్ట్ ట్యాబ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకొని ఇన్సర్ట్ ట్యాబ్ మాత్రం మిస్ అయితే ఆఫ్టర్ నేను యాక్చువల్గా 12:10 వస్తాను నేను. సో 12:10కి వచ్చేటప్పటికి మీరు నాకు రెడీగా ఉండాలండి మీరు అందరూ కూడా. ఓకే థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు 10 minutes బ్రేక్ తీసుకోండి. సార్ మీకు ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఇస్తారు, ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఫిల్అప్ చేసేయండి. కానీ ఫీడ్బ్యాక్ ఫామ్స్ అయితే బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అటెండెన్స్ క్యాన్సిల్ చేయబడ్దని నాకు చెప్పారు. సో అది చేసి 10 minutes తర్వాత ఏదైనా వాటర్ తాగి ఏదైనా రండి. అందరూ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి.
మదర్బోర్డ్ పెట్టుకొని నేను పీడిఎఫ్ పంపాను కదా మాకు 75 పేజీలకి నేను నా పిక్చర్కి సంబంధించిన దాంట్లో చదువుకుంటా రైట్ సైడ్ ప్రాబ్లం నుంచి ఒక్కొక్క డెఫినేషన్ కూడా రాసుకోవచ్చు. ఈ చదివినాకనే మన ఇంగ్లీష్ మన కెమెరా కదా చేసుకోవాలి. Okay, welcome back. Break time is over. So ఇప్పుడు మనము ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వచ్చాం. పవర్ పాయింట్ లో ఒకసారి నా వాయిస్ వినిపిస్తుందా లేదా ఒకసారి చెప్పండి. జస్ట్ చిన్న కన్ఫర్మేషన్, నాకు వాయిస్ కొంచెం వినిపిస్తుంది. ఓకే ఫైన్, వినిపిస్తుంది. ఇప్పుడు నేను న్యూ ట్యాబ్ లోకి వచ్చాను. నేను ఇన్సర్ట్ న్యూ స్లైడ్ బ్లాక్ అని చెప్పేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వచ్చానండి. సో ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వచ్చిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ ఫస్ట్ ఉండేది ఏంటంటే న్యూ స్లైడ్ అనే చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సో ఈ న్యూ స్లైడ్ అనే ఆప్షన్ మనం యాజ్ యూజువల్ గా హోమ్ ట్యాబ్ లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇందులో పెద్దగా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఉన్నది. చూడండి, ఇక్కడ న్యూ స్లైడ్ మీద నేను క్లిక్ చేస్తే అక్కడ ఎలా అయితే కొన్ని డిఫాల్ట్ స్టైల్ టెంప్లెట్స్ ఎలా అయితే వచ్చినాయో సేమ్ అదే ఫార్మాట్ లో టెంప్లెట్స్ అనేవి ఇట్లా వస్తాయండి. అలానే ఇప్పుడు ఇన్సర్ట్ టేబుల్ అని చెప్పేసి ఉంది. సేమ్ మనం పవర్ పాయింట్ లో ఇప్పుడు ఎంఎస్ వర్డ్ లో మనం ఎట్లయితే టేబుల్ ఇన్సర్ట్ చేసాం సేమ్ అట్లానే ఇక్కడ డిఫాల్ట్ టేబుల్ సైజ్ మనం ఇన్సర్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఎంఎస్ వర్డ్ లో ఎక్కువగా మనం టేబుల్స్ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం అనేది తక్కువ పడుతుంది అనమాట. అంటే ఎంఎస్ పవర్ పాయింట్ లో ఎక్కువగా మనకు ఉపయోగపడేది ఏంటంటే ఇమేజెస్ ని ఎక్కువగా ఇన్సర్ట్ చేసి చెప్తాం, కానీ టేబుల్స్ ని చాలా తక్కువగా ఇన్సర్ట్ చేస్తాం. సో టేబుల్స్ ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఇక్కడ చూడండి ఇన్సర్ట్ టేబుల్. ఇప్పుడు మనకి సపోజ్ ఇక్కడ చూడండి 1 2 3 టోటల్ ఎన్ని ఉన్నాయండి, 8 రోస్ ఉన్నాయండి. తర్వాత 10 కాలమ్స్ ఉన్నాయి. 8 రోస్ 10 కాలమ్స్ 8 రోస్ వరకు కూడా మీరు డైరెక్ట్ గా ఇక్కడ బాక్సెస్ ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు అనమాట. అదే ఇప్పుడు 10 కాలమ్స్ కన్నా 8 రోస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, ఇన్సర్ట్ టేబుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూసారా. సో ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ కాలమ్స్ కన్నా 12 కాలమ్స్ కావాలి నాకు. తర్వాత ఎన్ని రోస్ కావాలి, దాదాపు ఇక్కడ 8 వరకు పర్మిషన్ ఉంది కాబట్టి నేను 10 రోస్ అంటే ఇప్పుడు అక్కడ 10 into 8 కావాలి. కానీ 10 into 8 వరకు పర్మిషన్ ఉంది డిఫాల్ట్ గా, కానీ నాకు 12 into 10 కావాలి. సో 12 into 10 కావాలంటే ఇన్సర్ట్ టేబుల్ అని కొట్టి ఇక్కడ ఓకే కొడితే చూడండి ఆటోమేటిక్ గా టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో మీరు ఇక్కడ ఒకసారి గమనిస్తే సేమ్ ఒక టేబుల్ క్రియేట్ అయినప్పుడు ఇక్కడ ఓకే. సో ఇక్కడ మీరు ఒక టేబుల్ అనేది క్రియేట్ అయినప్పుడు ఇక్కడ ఎలా అయితే మనకి అక్కడ ఎలా అయితే క్రియేట్ అయిందో ఇక్కడ చూడండి మనకి సేమ్ ఆప్షన్స్ అవే వచ్చినాయి. ఓకే, సేమ్ ఆప్షన్స్ అవే వచ్చింది మనకి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్ లో ఒక టేబుల్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకుంటే చూడండి మొత్తం అన్ని కూడా ఒక
ఈ ఏదైతే లైన్స్ బ్లాక్ లైన్స్ కావాలో బ్లాక్ లైన్స్ కి మారింది. తర్వాత షేడింగ్ వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ షేడింగ్ వచ్చేసి నేను రెడ్ కలర్ ఇచ్చుకుంటే ఇదంతా బ్యాక్గ్రౌండ్ అంతా రెడ్ కలర్ లో మారింది చూసారా. సో అక్కడ MS Word లో నేను మీకు ఏదైతే ఆప్షన్స్ చెప్పానో ఇంచుమించు అయ్యే ఆప్షన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి. బార్డర్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఆల్ బార్డర్స్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా ఆల్ బార్డర్స్ అవుతాయండి. మొత్తం ఇవన్నీ కూడా మొత్తం అన్ని బ్లాక్ కలర్ లో హైలైట్ అవుతాయి. సో ఇక్కడ ఈ ఆల్ బార్డర్స్ అనేది కూడా ఇక్కడ పర్మిషన్ ఇక్కడ మనం థిక్నెస్ మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కలర్ పెన్ చూసుకోండి బ్లాక్ పెన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ థిక్నెస్ చూసారా మనం ఇక్కడ థిక్నెస్ నేను ఇక్కడ ఎలా పెట్టుకోండి నేను ఇక్కడ పెన్సిల్ దగ్గర క్లిక్ చేస్తే చూసారా మీరు ఇక్కడ సపోజ్ నేను ఇలా క్లిక్ చేసుకొని బార్డర్స్ అనే ఆప్షన్ మీకు వెళ్ళి కంట్రోల్ ఏ కొడదు ఇక్కడ చూడండి ఇక్కడ బార్డర్స్ అనే ఆల్ బార్డర్స్ అని కొట్టిన తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి ఈ ఒక్క బార్డర్ మాత్రమే ఎలా అయిందో సపోజ్ ఈ అన్ని బార్డర్స్ నాకు థిక్గా మారిపోవాలి. థిక్గా ఎన్ని బార్డర్స్ కూడా నాకు థిక్గా మారాలన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒకసారి ఇక్కడ క్లిక్ చేసుకొని అక్కడ ఒకసారి బాటమ్ మ్యార్ వచ్చినప్పుడు అక్కడ క్లిక్ చేస్తే మొత్తం ఆ కాలం అంతా సెలెక్ట్ అవుతుంది. సో ఆ కాలం అంతా సెలెక్ట్ అయినప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇచ్చుకొని మౌస్ని మనం రైట్ సైడ్ కి మనం డ్రాగ్ చేసుకుంటా వెళ్తా ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ డ్రాగ్ చేసుకుంటున్నప్పుడు ఈ టేబుల్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఈ టేబుల్ మొత్తం మనకి ఏదైతే సెలెక్ట్ అయిందో ఇప్పుడు మనం చూడండి ఇక్కడ మనకి పాయింట్స్ నేను చూసుకున్నాం కదా 4 ఇప్పుడు జనరల్ గా నార్మల్ గా ఎలా ఉంటదంటే 1.5 పాయింట్ కానీ 1 పాయింట్ కానీ అట్లా ఉంటది అనమాట థిక్నెస్. సో నాకు 1/2 పాయింట్ కాదు 6 పాయింట్స్ నేను పెట్టేసుకున్నాను. 6 పాయింట్స్ పెట్టేసుకొని నేను ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్ బార్డర్స్ ఇక్కడ బార్డర్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆల్ బార్డర్స్ అని క్లిక్ చేస్తే చూడండి ఈ 6 పాయింట్స్ తగ్గట్టుగా ఇది ఎంత థిక్నెస్ గా మారిపోయిందో. సో డిపెండింగ్ అపాన్ అవర్ ఇంట్రెస్ట్ వి విల్ అడ్జస్ట్ ద టేబుల్. అలాగే డ్రా అరేజ్ అని చెప్పేసి ఉంటది. సో ఈ డ్రా టేబుల్ అరేజ్ టేబుల్ అనేది కొంచెం నార్మల్ అంటే సింగిల్ సెల్స్ అంటే ఇలా ఒక టేబుల్ ని క్రియేట్ చేయడానికి కుదరదు కానీ సింగిల్ సెల్స్ అవసరమైన చోట చూడండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ తీసుకోండి. సో ఇక్కడ డ్రా టేబుల్ అని చూడండి. డ్రా టేబుల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పెన్సిల్ సింబల్ వచ్చింది కదా. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి. చూసారా ఒక పైన ఒక సెల్ అనేది క్రియేట్ అయింది. సో డ్రా టేబుల్ అనేది దేనికి ఉపయోగపడుతుందండి? ఏదో ఒక నార్మల్ సెల్స్ గట్టా క్రియేట్ చేయడానికి డిఫాల్ట్ అంటే నార్మల్ మన కస్టమైజ్డ్ సెల్స్ కావాల్సిన చోట ఇలా బాక్సెస్ లో ప్రింట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఇప్పుడు ఎరేజ్ సెల్ అని అంటే ఇక్కడ చూడండి ఈ సెల్ ఇప్పుడు ఎరేజ్ సెల్ అని కొట్టి ఈ సెల్ మీదకి వెళ్ళి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎరేజ్ అవుతుంది. ఇది ఎరేజ్ అని కొడితే ఇది మేబీ టెక్స్ట్ సంబంధించిన అనుకుంటా. ఓకే ఇలా ఎరేజ్ అవుతుంది. సేమ్ ఇదే ఫార్మాట్ లో మనకి ఇక్కడ ఎరేజ్ అవుతుంది. కాకపోతే ఎరేజర్ కన్నా మనం డిలీట్ అనే ఆప్షన్ ఉపయోగించుకోవడం కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే కొన్ని ఆప్షన్స్ ఇస్తారు కానీ మనం డైరెక్ట్ గా మనం యూజ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఎరేజ్ ఆప్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనం డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు కొంచెం డైరెక్ట్ గా అవన్నీ కూడా కొన్ని ఒక్కొక్కసారి ఏంటంటే మనకి కొంచెం ఇరిటేట్ చేస్తాయి. దానికన్నా మనం డిలీట్ చేయాలనుకున్నది డైరెక్ట్ గా రైట్ క్లిక్ ఇచ్చుకొని చూడండి. ఇక్కడ సపోజ్ ఈ కాలం డిలీట్ చేయాలనుకుంటాను నేను ఈ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి నేను రైట్ క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి కదా. ఈ రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ ఎంటైర్ కాలం అక్కడ మనకి అంతకుముందు ఎట్లా వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అలానే వస్తాయి. సో ఆ విధంగా మనం మెర్జ్ కానీ కాలమ్స్ కానీ ఇవన్నీ చూడొచ్చు. చూడండి ఇప్పుడు ఈ రెండు సెల్స్ ని నేను మెర్జ్ చేయాలనుకుంటే ఆటోమేటిక్ గా ఇక్కడ నేను ఒక రైట్ క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి చూడండి ఇక్కడ మెర్జ్ సెల్స్ అని చెప్పేసి ఉంది కదండి. సో మెర్జ్ సెల్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా చూడండి ఇవి రెండు సెల్స్ కూడా ఒకటే సెల్స్ అయిపోయింది. సార్ మీరు రెండు సెల్స్ ని ఒక సెల్ కింద ఎలా చేయాలో చెప్పారు. ఇప్పుడు అయ్యే ఒక సెల్ ని రెండు సెల్స్ కింద చేయడం ఎట్లా అని చెప్పేసి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సెల్స్ లోపలికి వెళ్ళి ఇక్కడ స్ప్లిట్ సెల్స్ అని చెప్పేసి ఉన్నాయి చూసారా. ఈ స్ప్లిట్ సెల్స్ ని క్లిక్ చేసి ఆ సెల్ లో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కింద డివైడ్ అవ్వాలనేది ఏంటంటే ఇక్కడ 2 కాలమ్స్ 1 రో కింద డివైడ్ అవ్వాలని అనుకోండి ఆటోమేటిక్ గా చూడండి అది 2 కాలమ్స్ 1 రో కింద అయింది. సో ఈ విధంగా మనం మెర్జ్ చేయొచ్చు, సెల్స్ ని స్ప్లిట్ చేయొచ్చు. సేమ్ వర్డ్ MS Word లో నేను ఏదైతే చేశానో సేమ్ అదే ఫార్మాట్ ని ఇక్కడ మనం ఉపయోగించుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ టేబుల్ అన్నమాట. ఫైన్ టేబుల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పిక్చర్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఎలా ఇన్సర్ట్ చేయాలనేది. పిక్చర్ అనేది దిస్ డివైస్ నుంచి ఇక్కడ
మనము ఇక్కడ నుంచి డైరెక్ట్గా దిస్ డివైస్ అని చెప్పేసి అని ఉంటుంది. సో దీని నుంచి మనం ఇంతకు ముందు మనం వర్డ్లో ఎలా అయితే ఒక ఇమేజెస్ పిక్చర్ని బ్రౌజ్ చేసుకున్నామో అలా చేసుకోవచ్చు. కాకపోతే అలా బ్రౌజ్ చేయడం కన్నా నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక మనకు కావాల్సిన ఇమేజ్ని ఆన్లైన్లో సెర్చ్ చేయకుండా డైరెక్ట్గా గూగుల్ ఓపెన్ చేసి అక్కడి నుంచి ఎట్లా అయితే నేను కాపీ చేశానో సేమ్ అట్లానే ఇక్కడ చూడండి. ఇప్పుడు సపోజ్ ఓకే, ఓకే నా స్క్రీన్ వచ్చింది కదా. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ ఉందనుకోండి, సపోజ్ డే వైజ్ కవర్డ్ అని చెప్పేసి ఉంది టాపిక్స్ చూద్దాం. అంటే మీరు అక్కడి నుంచి బ్రౌజ్ చేసుకోవడం కన్నా మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇలా బ్రౌజ్ చేసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు సపోజ్ ఇక్కడ S1 అని చెప్పేసి ఇక్కడ అఫీషియల్ ఎంబ్లమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉందా. సపోజ్ దీన్ని నేను కాపీ చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ సపోజ్ దీని దగ్గరికి వెళ్ళి Ctrl+C అని క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత Ctrl+V అని క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా అఫీషియల్ ఎంబ్లమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది వచ్చేసింది. సో ఇందాక చెప్పినట్టే ఇమేజ్కి ఇక్కడ నేను MS వర్డ్లో పక్కన ఇమేజ్ వచ్చిన వెంటనే పక్కన టెక్స్ట్ విత్ మూవింగ్ టూల్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. అది మనం సెలెక్ట్ చేసుకుంటే కానీ ఇమేజ్ మన మౌస్ కర్సర్తో మూవ్ అవ్వదు. సో ఇక్కడైతే ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇక్కడ చూడండి ఒక ఇమేజ్ని ఇక్కడ ఇమేజ్ని పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఎలా అయితే ఫార్మాట్ అనేది ఒకటి ఒక ట్యాబ్ ఓపెన్ అయింది, మీకు గమనించారు కదా MS వర్డ్లో. సేమ్ ఇక్కడ కూడా అలానే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మనం అక్కడ ఎలా అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నామో అలా రిమూవ్ చేయొచ్చు, కలర్ కరెక్షన్స్ చేసుకోవచ్చు. చూడండి కలర్ కరెక్షన్స్, చూడండి ఇక్కడ కలర్ కరెక్షన్స్, ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే కలర్ కరెక్షన్స్ ఇవన్నీ ఇలా కలర్ కరెక్షన్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే కలర్ని అప్లై చేయొచ్చు, బ్లాక్ అండ్ వైట్ కలరు, తర్వాత కొంచెము ట్రాన్స్పరెంట్ బ్లూ కలరు, ఆరెంజ్ కలర్, ఇట్లా ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేయొచ్చు. తర్వాత ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ అంటే ఇలా ఉంటాయి, ఎక్స్రే మోడు, తర్వాత గ్రిడ్ మోడు, చూడండి ఇట్లా. సో ఇలా మనం ఎన్ని రకాల ఎఫెక్ట్స్ MS వర్డ్లో ఎలా అయితే అప్లై చేసామో అలానే ఇక్కడ కూడా మనం అప్లై చేయొచ్చు అనమాట. సేమ్ ఇందాక ఇమేజెస్ని ఇందాక మనం గ్రూప్ చేసాం కదండి, సేమ్ అదే గ్రూపింగ్ ఆప్షన్స్ అవన్నీ కూడా ఇక్కడ సేమ్ అలానే ఉంటాయి డైరెక్ట్గాను. ఇక్కడ MS వర్డ్లో మనం చూసుకున్నాం కదా, ఇది మనం పిక్చర్ స్టైల్స్ అని చెప్పేసి కొన్ని చూసుకున్నాం ఇలా డిఫరెంట్గా. చూడండి ఇక్కడ షాడో వచ్చింది, సత్యమేవ జయతే కింద నుంచి ఒక చిన్న లైట్ లో వచ్చింది, తర్వాత ఇదేమో షాడో ఎఫెక్ట్ లో వచ్చింది. సో ఇలా ఇన్ని రకాల ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇలా అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను బ్లాక్ కలర్ అప్లై చేశాను, ఆటోమేటిక్గా బ్లాక్ కలర్ ఫ్రేమ్ అనేది వచ్చింది. MS వర్డ్ లో కూడా సేమ్ ఇంచుమించు ఇదే ఉందండి, నేను మీకు చెప్పాను ఇదే జరిగింది MS వర్డ్ లో కూడా. సో అందుకని నేను ఇక్కడ కూడా సేమ్ అప్లై చేస్తున్నాను, మీరు చూస్తున్నారు. ఓకే, అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ పిక్చర్ లేఅవుట్ అంటే ఇందాక మనం టెక్స్ట్ ని మనం ఆటోమేటిక్గా ఒక 3D ఫార్మాట్ ఎట్లా అయితే మార్చుకున్నాం ఇక్కడ కూడా అట్లనే మార్చుకోవచ్చు. పిక్చర్ ఎఫెక్ట్స్ లో కూడా మనం ఈ ప్రీసెట్ లోకి అయితే చూడండి ఇక్కడ పిక్చర్ ని కూడా మనం ఇలా రకరకాలుగా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ పిక్చర్ ఫార్మాటింగ్. ఆల్రెడీ మీకు బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్స్ బిల్ గేట్స్ ఇమేజ్ నుంచి చూపించడం జరిగింది, అది చేయించడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఇక్కడ కార్ప్ హైట్ అని చెప్పేసి ఉందా, ఈ కార్ప్ హైట్ మనము సెల్ ఫోన్ ఎట్లా చేస్తాం చూడండి. ఇప్పుడు సపోజ్ నేను కార్ప్ అనేది ఉపయోగించాను అనుకోండి, కార్ప్ అని చెప్పేసి అంటే చూడండి ఇక్కడ ఇమేజ్ ని మనం ఇక్కడ మనం డైరెక్ట్ కార్ప్ కూడా చేసుకోవచ్చు. చూడండి సపోజ్ ఇక్కడ నేను ఎలా పెట్టి నేను సపోజ్ నేను ఇమేజ్ ని ఈ ప్లేస్ లో పెట్టాను నేను. ఓకే, సో దీన్ని నేను ఇలా కార్ప్ చేసుకోవచ్చండి. నేను కావాల్సిన సైజ్ లో ఉన్న ఇమేజ్ నేను ఇట్లా చూడండి ఇమేజ్ నేను కార్ప్ చేశాను కదా, చూసారా ఇమేజ్ ని నేను ఇక్కడ పక్కన పెట్టాను చూడండి. సో అక్కడ నుంచి మనం ఇమేజ్ ఒకవేళ మనకు కావాల్సిన ఇమేజ్ మనం ఇందులో పెట్టి మనం దీంట్లో కార్ప్ కూడా చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు మన ఇమేజెస్ ని. ఓకే, ఇమేజెస్ ని మనం దీంట్లో కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ వచ్చింది కదా. సో ఇలా మనం కావాల్సిన ఇమేజ్ ని కావాల్సిన సైజ్ లో మనకి కట్ చేసుకోవచ్చు, కార్ప్ చేసుకోవచ్చు. ఫెసిలిటీ కూడా మనకి MS పవర్ పాయింట్ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి హైట్ ని మనం ఇలా మాన్యువల్ గా కూడా పెంచుకోవచ్చు. సైజ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, అక్కడ నేను క్లిక్ చేస్తే హైట్ ని నేను మాన్యువల్ గా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలా దాంతోపాటు హైట్ ని మాన్యువల్ గా పెంచుకోవడం తగ్గించుకోవడంతో పాటు నేను డైరెక్ట్ ఇక్కడ చూడండి ఇంత ముందు చెప్పాను కదా, కార్నర్ పాయింట్ నుంచి మనం ఇలా పొడిగించుకోవచ్చు.
ఓకే, అలాగే హారిజంటల్ ట్యాబ్ ఏదైతే ఉందో దాని నుంచి నేను పొడిగించుకోవచ్చు, చూసారా. అలాగే వెర్టికల్ ట్యాబ్ ఏదైతే ఉందో దాని నుంచి నేను పొడిగించుకోవచ్చు, ఇదిగోండి. సో ఈ రకంగా నేను ఇమేజ్ రీసైజింగ్ అనేది రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ పిక్చర్స్. ఓకే, సో పిక్చర్స్ అనేది అయిపోయింది అనమాట. తర్వాత ఇప్పుడు స్క్రీన్ షాట్. ఇంతకుముందు మనం స్క్రీన్ షాట్ ఆల్రెడీ తీసాం మనం. ఎలా అంటే మనం ఇప్పుడు సపోజ్ స్క్రీన్ క్లిప్పింగ్ ఆల్రెడీ ఇప్పుడు నాకు గూగుల్ ఓపెన్ అయ్యి ఉంది. తర్వాత ఒక ఫోల్డర్ ఏదైతే ఉంది, ఇందాక నేను ఒకటి ఓపెన్ చేశాను కదా, ఆ ఫోల్డర్ ఓపెన్ అయ్యి ఉంది. అవైలబుల్ విండోస్ అని చెప్పేసి వచ్చింది చూసారు. ఇక్కడ మనకి ఎక్కడి నుంచి అయితే మనకి ఇది కావాలో అవైలబుల్ విండోస్ ఇక్కడ ఉంది. సో నేను దీన్ని స్క్రీన్ క్లిప్పింగ్ కొడుతున్నా. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇది వచ్చింది. సో ఇక్కడ ఇది వచ్చిన తర్వాత మీరు గమనిస్తున్నాయి, నేను ఏంటంటే ఈ కంటెంట్స్ అన్నింటినీ కాపీ చేద్దాం అనుకుంటున్నాను సరదాగా. ఓకే, అన్ని కాపీ చేస్తున్నా. సో ఓకే, అన్ని కాపీ చేశాను. సో అక్కడ అన్ని అది కాపీ చేయగానే ఆటోమేటిక్గా చూసారా ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో మనం ఎంఎస్ వర్డ్లోనే పెట్టుకోవచ్చండి, ఎంఎస్ పవర్ పాయింట్లోనే కూడా పెట్టుకోవచ్చు. సో ఈ రకంగా మనం కావాల్సిన వెబ్సైట్ అవ్వచ్చు, మన పర్సనల్ ఫోటోస్ అవ్వచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే డేటాని ఇట్లా తెచ్చుకొని అక్కడే అంటే మనం స్నిప్పింగ్ టూల్స్ కానీ లేకపోతే పెయింట్ కానీ ఫోటోషాప్స్ ఇలాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఏం వాడకుండానే డైరెక్ట్గా మనం ఇక్కడ చేసుకునే వెసులుబాటు అనేది ఇక్కడ కల్పించారు అనమాట. సో అది మీరు గమనించాలి. సో దిస్ ఈజ్ అబౌట్ స్క్రీన్ షాట్. తర్వాత ఫోటో ఆల్బమ్ అని చెప్పేసి ఉంది ఇక్కడ ఫోటో ఆల్బమ్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ న్యూ ఫోటో ఆల్బమ్ అని పెడుతున్నాను నేను. న్యూ ఫోటో ఆల్బమ్ అని పెట్టినప్పుడు ఇక్కడ ఇందులో ఏమవుతుందంటే ఫైల్ ఆర్ డిస్క్ అని చెప్పేసి అని ఉంటుంది. అంటే ఇక్కడ సింపుల్ గా ఇది అంత యూజ్ అవ్వదు. ఎందుకు అంటే ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది, ఈ ఫైల్ ఈ ఫోటో ఆల్బమ్ అనేది ఎక్కువ ఆప్షన్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే సపోజ్ నేను ఒక ప్రాజెక్ట్ చేస్తాను. అంటే ఈ ఒక ప్రాజెక్ట్ సంబంధించిన ఇది మన ఒక ప్రాజెక్ట్ సంబంధించిన ఇమేజెస్ అని చెప్పి ఒక దిక్కున పెట్టుకోవాలి. అప్పుడు అస్తమానం నేను బయటికి నుంచి ఇందాక వెళ్ళినట్టు బయటకు ఫోల్డర్కి వెళ్ళి అక్కడ కాపీ పేస్ట్ చేయడం కొంచెం నాకు బర్డెన్ అయినప్పుడు ముందుగానే ఏదైతే ఇమేజెస్ నేను సెలెక్ట్ చేసుకున్నానో ఆ ఇమేజెస్ ని ఫోటో ఆల్బమ్ లో పెట్టేసుకుంటే ఇక్కడ నుంచి నేను బ్రౌజ్ చేసుకొని పేస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఫోటో ఆల్బమ్ జనరల్ గా అయితే ఎక్కువగా వాడరు ఎవరు కూడా, రెండు ఒకే రకమైన స్పీడ్ తో ఉంటాయి కాబట్టి ఇందాక నేను మీకు చెప్పాను కదా, డైరెక్ట్ గా ఫోల్డర్కి వెళ్ళి కాపీ పేస్ట్ చేసుకున్న అదే టైం పడుతుంది, అండ్ ఫోటో ఆల్బమ్ లో పెట్టుకున్న అదే టైం పడుతుంది. కాబట్టి ఫోటో ఆల్బమ్ అనేది ఎక్కువగా ఉపయోగించారు. తర్వాత షేప్స్ కూడా యాజ్ యూజువల్ ఇక్కడ చూడండి. నేను ఇప్పుడు సపోజ్ ఒక యారో మార్క్ తీసుకున్నాను, నేను యారో మార్క్ ఇన్సర్ట్ చేశాను. ఇలా యారో మార్క్ ఇక్కడ షేప్స్ ని ఇన్సర్ట్ చేసినప్పుడల్లా కూడా మీకు ఒక ఆప్షన్ వస్తుంది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే టెక్స్ట్ బాక్స్. అంటే ఆ షేప్ లో ఏదైనా మీరు టెక్స్ట్ బాక్స్ పెడదాం అనుకుంటున్నారా. సపోజ్ నేను ఫస్ట్ ఆ షేప్ నేను ఇట్లా ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టెక్స్ట్ బాక్స్ లోకి వెళ్ళా. టెక్స్ట్ బాక్స్ మీద నేను ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా చూడండి దీంట్లో వచ్చిందా దిస్ వే అని చెప్పేసి నేను క్లిక్ చేశానండి. సో దిస్ వే నేను క్లిక్ చేసిన తర్వాత నేను కంట్రోల్ V అని క్లిక్ చేశాను నేను. అలానే షేప్ ఫిల్ అనేది పక్కన పెడితే టెక్స్ట్ కలర్ అనేది నేను బ్లాక్ కలర్ పెట్టాను. నేను చూడండి టెక్స్ట్ కలర్ అనేది బ్లాక్ కలర్ లో పెట్టాను. తర్వాత టెక్స్ట్ సైజ్ కూడా నేను ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఒక నిమిషం ఉండండి. సో హోప్ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో దిస్ వే అని చెప్పేసి ఎట్లా ఉందో చూసారు కదా. సో ఈ ఫార్మాట్ ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చూడండి షేప్ ఫిల్ అంటే ఏంటంటే ఇప్పుడు యారో మార్క్ ఏదైతే వచ్చిందో దాని లోపల బ్లూ కలర్ ఉంది కదా, ఆ బ్లూ కలర్ కాకుండా నీకు ఏదైనా కావాలా. నాకు బ్లాక్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ వేసుకుంటున్నాను నేను. ఓకే, ఎల్లో కలర్ బ్లాక్ కలర్ మంచి కాంబినేషన్ కాబట్టి ఎల్లో కలర్ వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఆ యారో మార్క్ అవుట్లైన్ ఏమైనా కావాలా అంటే నేను దానికి రెడ్ కలర్ అవుట్లైన్ కావాలనుకుంటా. సో రెడ్ కలర్ అవుట్లైన్ పెట్టుకున్నాను. ఈ అవుట్లైన్ లో కూడా మనకి ఏంటి ఎంతకు ముందులాగే ఇక్కడ చూడండి ఈ అవుట్లైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి వెయిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా. సో వెయిట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మనం అవుట్లైన్ స్ట్రెంగ్ చేయొచ్చు. చూడండి మామూలుగా అయితే ఒక లైన్ వచ్చింది, ఇప్పుడు చూడండి ఇప్పుడు చూసారా ఆటోమేటిక్ గా ఈ అవుట్లైన్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చక్కగాను. సో ఇలా మనం అవుట్లైన్ అనేది ఇలా షేప్ అవుట్లైన్ పెట్టుకోవచ్చు. షేప్ ఎఫెక్ట్స్ కూడా మనం యాజ్ యూజువల్ గా ఎంత ముందులాగే పెట్టుకోవచ్చు. చూడండి ఇది ఎలా పెట్టాను నేను. చూడండి ఇది కింద పడి ఒక స్టైలిష్ ఫార్మాట్ లో ఎట్లా వచ్చిందో. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ప్రీసెట్ అవుట్పుట్లే కానీ నార్మల్ ఇవి ఉండవు అనమాట. సో నార్మల్ ఉండకపోవడం వల్ల కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే,
షేప్ ఎఫెక్ట్స్ అనేది మనకి డిఫాల్ట్ గా ఉపయోగించుకునే కొత్తవి పెట్టుకోవడానికి కొంచెం తక్కువ అవకాశం ఉంటుంది. అలాగే బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ బ్యాక్వర్డ్, సెలక్షన్ ప్లేన్, అలైన్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు రొటేట్ అనే ఒక ఆప్షన్ కూడా వచ్చింది ఇక్కడ. సో రొటేట్ అంటే ఏం లేదు, ఇప్పుడు చూడండి ఫ్లిప్ వెర్టికల్ అంటే ఉన్నది ఇది ఎలా అయితే ఉందో, ఇప్పుడు సపోజ్ ఇది ఎలా ఉంది కదా, ఫ్లిప్ వెర్టికల్ అంటే ఇది ఇలా తిరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే ఇది కాస్త ఇట్లా ఇలా తిరుగుతుంది. చూడండి ఫ్లిప్ వెర్టికల్ అంటే చూడండి డిస్ప్లే కాస్త ఎలా అయిందో, డిస్ప్లే తిరిగింది. ఫ్లిప్ హారిజంటల్ అంటే చూడండి, ఇప్పుడు ఫ్లిప్ హారిజంటల్ అంటే డిస్ప్లే అది అలాగే ఉంది, కాకపోతే షేప్ మాత్రం తిరుగుతుంది అనమాట. 90 degrees అంటే ఇట్లా తిరుగుద్ది, రొటేట్ 90 degrees రైట్ అంటే ఇట్లా తిరుగుతుంది. ఓకే, సో ఈ ఇక్కడ మనకి ఈ ఫార్మాట్ లో మనకి ఇలా ఉంటుంది అనమాట 90 degrees సెలక్షన్స్. సో మనం ఇక్కడ కూడా మనం 90 degrees ఏదైతే మన డిగ్రీ ఆఫ్ ఇంక్లినేషన్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు షేప్స్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ యాజ్ యూజువల్ న్యూ స్లైడ్ తీసుకుంటాను. బ్లాంక్ స్లైడ్ తీసుకున్న తర్వాత స్మార్ట్ ఆర్ట్ అని చెప్పేసి ఉంటుంది. స్మార్ట్ ఆర్ట్ అంటే ఇక్కడ కూడా ఈ స్మార్ట్ ఆర్ట్ అనే ఆప్షన్ ఎప్పుడు ఉపయోగిస్తారంటే రిలవెంట్ గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ నేను హైరార్కీ అని చెప్పేసి తీసుకున్నా, అంటే ఏంటంటే నాకు హైరార్కీ అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన ట్రీస్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించిన ట్రీస్ అన్ని కావాలంటే ఫస్ట్ ఒక ఇది తీసుకున్నాను. ఇది చూసుకుంటే ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ పైన ఏమో మదర్ ట్రీ, తర్వాత కింద ఏమో దాని సీడ్స్, తర్వాత సీడ్స్ కి సంబంధించిన రూట్స్, ఇవన్నీ ఎలా అయితే పెడతామో మనం దాన్ని డిస్క్రైబ్ చేయడానికి మనం ఇలాంటివి తీసుకోవచ్చు. సో ఈ ఫార్మాట్ లో మనం ఈ స్మార్ట్ ఆర్ట్స్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ స్మార్ట్ ఆర్ట్స్ ఖచ్చితంగా తీసుకోవాలని రూల్ ఉండదు. ప్రాపర్ గా మనము మాన్యువల్ గా కూడా మనం తీసుకోవచ్చు. మరి ఇందాక మనం షేప్స్ అని చెప్పేసి మనం పెట్టుకున్నాం కదా, అలా కూడా షేప్స్ ఉపయోగించుకొని మనం చేయొచ్చు. అది ఎలా అంటే ఒకసారి చూపిస్తా చూడండి. సపోజ్ నేను ఇప్పుడు ఒక బ్లాంక్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఇన్సర్ట్ షేప్స్ అని ఉంది కదా, అంటే అక్కడ ఇప్పుడు మీకు ఏదైతే స్మార్ట్ ఆర్ట్స్ ఉన్నాయో, స్మార్ట్ ఆర్ట్స్ అనేవి ఏంటంటే డిఫాల్ట్ గా ఉంటాయి. కాకపోతే అవి మనం ఎడిట్ చేయడం కుదరదు అనమాట. సో మనం ఎడిట్ చేయాలనుకుంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తున్నాయి కదా ఈ ఇమేజెస్, మీరు చూసుకుంటే ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ చూడండి ఇన్సర్ట్ లోకి వెళ్ళి మళ్ళీ నేను లైన్ తీసుకున్నాను నేను. సో లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ డాట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ దీని దగ్గరికి వెళ్తే 4 డాట్స్ హైలైట్ అయినాయి కదా, అక్కడ నుంచి నేను ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత లైన్ అవుట్ లైన్ అని పెట్టి నేను వెయిట్ కొంచెం పెద్దగా మనకు కనిపించాలి కాబట్టి నేను ఎంత పెట్టాను చూడండి, లైన్ ఆటోమేటిక్ గా పెరిగింది. తర్వాత ఇన్సర్ట్ లోకి వెళ్ళి నేను మళ్ళీ ఇప్పుడు ఏం చేశానంటే ఇన్సర్ట్ షేప్స్ లోకి వెళ్ళి మళ్ళీ లైన్ తీసుకున్నాను. నేను మళ్ళీ లైన్స్ తీసుకొని హారిజంటల్ లైన్ పెట్టాను. నేను హారిజంటల్ లైన్ పెట్టిన తర్వాత షేప్ అవుట్ లైన్ అని చెప్పేసి వచ్చిన తర్వాత అక్కడ వెయిట్ తీసుకొని అక్కడ కూడా నేను కొంచెం మ్యాక్సిమైజ్ చేశాను. చూసారా ఇప్పుడు లైన్ కనిపించింది. సో ఈ రకంగా మీరు ఇప్పుడు సపోజ్ నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఈ రకంగా మీరు ఏంటంటే ఇక్కడ డౌన్ యారో మార్క్ తీసుకున్నాను చూడండి, ఎక్కడ ఒకటి పెట్టాను నేను. చూడండి డౌన్ యారో మార్క్ తీసుకున్నాను నేను. సో ఇలా మనకి ఈ రకంగా మనకి ఇందాక స్మార్ట్ ఆర్ట్ లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఉన్న వరకు హైరార్కీ ఓకే, కానీ మనకి మోర్ హైరార్కీ, మోర్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరేం చేయాలి, ఆటోమేటిక్ గా ఈ సైజెస్, ఈ నెంబర్ ఆఫ్ సైజెస్ ఏదైతే ఉన్నాయో ఇంక్రీజ్ అవుతున్నాయి కొద్దీ మీరు ఇలా డిఫాల్ట్ గా క్రియేట్ చేసుకుంటే మొత్తం ఆ హైరార్కీ టేబుల్ అనేది మొత్తం అంతా కూడా మీకు కంట్రోల్ ఉంటుంది. లేదు ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ లో తగ్గట్టుగా మాకు సరిపోతుంది సార్ అన్నప్పుడు ఇది డైరెక్ట్ గా మీరు ఇన్స్టాల్ ఇక్కడ డైరెక్ట్ గా అక్కడ డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చి సెట్ అయిపోతుంది అనమాట. అలాగే ఇప్పుడు చార్ట్స్ లోకి వెళ్తే చూడండి, ఇక్కడ చార్ట్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా ఈ చార్ట్స్ కూడా మనం ఇక్కడ కూడా చార్ట్స్ ని మనం పెట్టుకోవచ్చు. జనరల్ గా చార్ట్స్ ని ఎప్పుడు పెడతాం చూడండి, చార్ట్స్ ఉన్నాయి, లైన్స్ ఉన్నాయి, పై చార్ట్స్ ఉన్నాయి, బార్ చార్ట్స్ ఉన్నాయి, ఏరియా చార్ట్స్ ఉన్నాయి. సేమ్ అక్కడ ఎంఎస్ ఆఫీస్ లో అక్కడ ఎంఎస్ వర్డ్ లో ఏదైతే ఉన్నాయో ఇక్కడ కూడా చూడండి రాడార్ చార్ట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ యొక్క గ్రోత్ ని ఇయర్ వైజ్ గా మనం చేయాలనుకోండి, ఇప్పుడు కాలం అనేది తీసుకున్న తర్వాత దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్ ఇక్కడ ఏంటి ఓకే అని కొట్టామనుకోండి, చూడండి ఇక్కడ
హలో, వాయిస్ ఆడిబుల్? వాయిస్ నాది వస్తుంది కదండి? ఫైన్. వీడియో వస్తుంది. ఇంకా వీడియో నేనేం చేయలేదండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం పవర్ కట్ అయింది. ఇవాళ ఎందుకో పవర్ కట్స్ ఎక్కువ ఉన్నాయి. సో పవర్ కట్ అయితే మనం ఏం చేయను, వైఫై కనెక్షన్ కట్ అవుతుంది. సో అందువల్ల ఓకే ఫైన్. ఇందాక మనం ఎక్కడ ఆగామండి? సో ఇక్కడ ఒక చార్ట్ డయాగ్రామ్ అనేది ఓపెన్ అయింది కదండి, చూసారా? చార్ట్ డయాగ్రామ్ అనేది ఓపెన్ అయింది, చూసారా? ఎవరన్నా నాకు రెస్పాన్స్ ఇవ్వండి. ఇక్కడ ఓకే ఓకే, నాట్ విజిబుల్. ఓకే ఫైన్. నా ఇప్పుడు కనిపిస్తుందా అండి? ఇప్పుడు విజిబుల్ అవుతుందా? ఓకే, ఇప్పుడు విజిబుల్ అవుతుందా? వీడియో విజిబుల్ అవుతుందండి ఇప్పుడు? ఇప్పుడు కూడా విజిబుల్ అవుతుందా? ఓకే, రెహమాన్ అయింది కదా? అవునండి. ఓకే, ఎలా? ఓకే, మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, మీరు కాంట్రాడిక్టివ్ స్టేట్మెంట్ ఇచ్చి నాకు కన్విన్స్ అవుతుందని అవుతుందని. సరే, వాట్ ఎవర్. ఇక్కడ మీరు చూసారు కదా, నేను లేకపోతే ఒక పని చేస్తాను, నేను ఇంకొక బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటాను. గంగాధర్, ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాట్స్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేశాను. ఆల్రెడీ ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ అని చెప్పి వచ్చింది కదా, సో నేను దీన్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను నేను, మళ్ళీ మనకు అర్థం అవడం కోసం. ఓకే, సో నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసి నాకు ఈ కాలం ఈ టేబుల్ కావాలనుకుంటున్నాను నేను. సో ఈ 3D టేబుల్ 3D టైప్ కాలం బార్ కావాలనుకుంటున్నాను నేను. సో 3D టైప్ కాలం బార్ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను 3D టైప్ కాలం బార్ మీద నేను క్లిక్ చేయడం జరిగింది. ఓకే, సో క్లిక్ చేస్తే చూసారా ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడ చూసారా, ఇక్కడ అంటే మనకి ఒక షీట్ అనేది క్రియేట్ అయింది. యాక్చువల్గా ఇక్కడ మనకి ముందు మనం ఏదో ఒక ఎక్సెల్ షీట్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనము ఈ గ్రాఫ్ అనేది పెట్టుకోవాలి. సో నేను మీకు ఈ గ్రాఫ్ కోసం ఇప్పుడు కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని ఉందా? ఇప్పుడు కేటగిరీ 2లోని సిరీస్ కేటగిరీ 1లో సిరీస్ 2లో నేను ఏం చేస్తున్నానంటే దీన్ని నేను 10 అని పెడుతున్నా. చూడండి, ఆటోమేటిక్గా బార్ గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, సో కేటగిరీ 2లో చూడండి, ఇక్కడ కేటగిరీ 1లో సిరీస్ 2లో 10 అని అనగానే ఆటోమేటిక్గా ఇదంతా ఇవన్నీ చిన్న అయిపోయింది, ఇది ఎంత పెద్ద అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను కేటగిరీ 4లో సిరీస్ 2లో ఇది 20 పెడుతున్నా. చూసారా, ఆటోమేటిక్గా చేంజ్ అయింది. సో ఇన్ దిస్ వే మనం గ్రాఫ్స్ని మనం చేయాలంటే ముందుగా మనం ఒక ఎక్సెల్ షీట్ని మనం ఇందులో పెట్టుకోవాలన్నమాట. లేదంటే ఇప్పుడు సపోజ్ మనం చార్ట్స్ అని కొట్టగానే ఇక్కడ మనకు ఒక ఎక్సెల్ షీట్ అనేది డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది. మన ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలన్నమాట. అలా పేస్ట్ చేసుకుంటూ అవుతుంది. దీనికోసం మీకు ఇంకా రేపు ఇంకా క్లియర్గా చెప్తాను నేను మీకు. అంటే కొన్ని టాపిక్స్ కొంచెం బాగా డెప్త్గా చెప్తే కానీ అర్థం కావన్నమాట. అంటే పైన అలా చెప్తే కొంచెం కష్టంగా ఉంటుంది. సో చార్ట్స్ అనేవి మనకి ఈ విధంగా ఉపయోగపడతాయి పెర్ఫార్మెన్స్ రేషియో చేసుకోవడం కోసం. అలా తర్వాత గెట్ యాడ్-ఇన్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, అంతకుముందు మీకు MS వర్డ్లో గెట్ యాడ్-ఇన్స్ అని చెప్పినప్పుడు ఒక ఎమోజీ కీబోర్డ్ నేను ఆన్లైన్ నుంచి ఎలా అయితే నేను ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నానో సేమ్ ఇక్కడ కూడా అదే ఫార్మాట్ ఉపయోగపడుతుందండి. పెద్ద ఇందులో అంతకు మించిన పెద్దగా వర్క్ ఏం జరగదు. కావాలంటే ప్రెసెంట్ మనకు ఇప్పుడు కొంచెం ఇంటర్నెట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రేపు మీకు ఇంటర్నెట్ ఇష్యూ అవుతుంది. అప్పుడు నేను మీకు ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. ఓకే, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ లింక్స్ అనేది మనకి యాక్టివేట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదో ఒక లెటర్ని టైప్ చేయాలి. ఇక్కడ చూడండి, లింక్ అనేది జనరల్గా when you are
వాయిస్ కట్ అవుతుంది చూడండి. వాయిస్ కట్ అవుతుందా? ఓకే ఓకే. అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు నేను ఇలా ఏదో టైప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి లింక్ అనేది హైలైట్ అయింది. సేమ్ అక్కడ వర్డ్ లో మనం ఈ లింక్ అనేది ఎలా అయితే ఉపయోగించుకున్నామో దిస్ లైక్ హైపర్ లింక్ కింద ఉపయోగించుకోవచ్చు, లేకపోతే ఇంక దేనికన్నా సరే మనం ఉపయోగించుకోవచ్చు. చూడండి ఇక్కడ లింక్ అని కొడితే చూసారా ఇక్కడ ఓపెన్ అయింది ఒక డాక్యుమెంట్, నాకు ఒక బ్రౌజర్ ప్లాన్ ఓపెన్ అయింది. సో నేను ఇప్పుడు అడోబ్ అనేదాన్ని నేను క్లిక్ చేసుకున్నాను అనుకోండి, అడోబ్ అనేదాన్ని నేను క్లిక్ చేసుకొని ఓకే అని కొడితే ఇక్కడ వెళ్ళి నేను కంట్రోల్ క్లిక్ చూడండి ఇక్కడ క్లిక్ కంట్రోల్ క్లిక్ అని కొడితే ఆటోమేటిక్ గా అడాబ్ కీ అనేది ఇది రీడైరెక్ట్ అవుతుంది. చూడండి ఒకసారి ఉండండి, నేను స్క్రీన్ పెడుతున్నాను. నేను స్క్రీన్ పెట్టి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీరు క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ క్లిక్ కంట్రోల్ ప్లస్ క్లిక్ టు ఫాలో లింక్ అని చెప్పేసి ఉంది. నేను కంట్రోల్ పట్టుకొని దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి సి మీకు ఫోటోషాప్ అడాబ్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళింది కదండి. ఇక్కడ చూడండి మీకు అందరికీ కనిపించిందా అడాబ్ అనే ఫోల్డర్ లోకి? ఓకే, అడాబ్ ఫోల్డర్ లోకి గమనించారండి. ఓకే, సో ఈ ఫార్మాట్ లో మీకు హైపర్ లింక్ మీకు ఎంఎస్ వర్డ్ లో మనకి ఎట్లయితే ఉపయోగపడిందో సేమ్ అదే ఫార్మాట్ లో ఇక్కడ కూడా అలాగే ఉపయోగపడుతుంది ఎంఎస్ వర్డ్ లో ఇక్కడ కూడా. సో దీన్ని బట్టి మనం ఈ లింక్స్ అనేది కూడా ఇంచుమించు అలాంటిది. అలాగే ఇక్కడ టెక్స్ట్ బాక్స్, ఇప్పుడు కమెంట్స్ అనేది అవసరం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ గ్రూప్ లోకి వచ్చేసరికి టెక్స్ట్ గ్రూప్ అని చెప్పేసి ఒకటి ఉందండి. ఈ టెక్స్ట్ గ్రూప్ కోసం మనం చూసుకుంటే టెక్స్ట్ బాక్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. నేను ఇక్కడ బ్లాంక్ పేజ్ ఒకటి పెట్టుకొని టెక్స్ట్ బాక్స్ అని అక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడ చిన్నగా ఒకటి ఓపెన్ అయింది. దాన్ని మ్యాక్సిమైజ్ చేస్తే ఇలా ఒక టెక్స్ట్ బాక్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. నిన్న మీకు ఇందాక మనం కాపీ పేస్ట్ చేసుకున్నాం కదా టైటిల్ ట్యాబ్ ని, తర్వాత సబ్ టైటిల్ ట్యాబ్ ని మనం ఎలా అయితే మనం కాపీ పేస్ట్ చేసుకున్నామో మనకి డైరెక్ట్ గా రావాలనుకుంటే కనుక ఇన్సర్ట్ లోకి వెళ్ళి మనం టెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఇలానే వస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత హెడర్ అండ్ ఫుటర్. యాక్చువల్ గా హెడర్ అండ్ ఫుటర్ అనేది మీకు ఉపయోగించాలంటే ఈ జనరల్ గా ఇప్పుడు ఎలా ఉన్నప్పుడు హెడర్ ఫుటర్ అనేది మీకు కనిపించదండి. అంటే ఏది హెడర్ ఇప్పుడు చూడండి, సపోజ్ నేను ఇట్లా ఇస్తున్నాను, నేను అన్ని నాకు కావాలని చెప్పేసి ఇక్కడ చూడండి హెడర్ అండ్ ఫుటర్ లో నోట్స్ అండ్ హ్యాండ్ నోట్స్ అని చెప్పేసి ఉంటుందండి. దీంట్లో అయితే మనకి హెడర్ అండ్ ఫుటర్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ హెడర్ అండ్ ఫుటర్ మనం క్లియర్ గా చూడాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు గో అండి ఫైన్. ఫస్ట్ వీ హ్యావ్ టు గో వ్యూ ట్యాబ్. వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత మనం నోట్స్ పేజ్ అని చెప్పేసి ఉందండి. చూసారు ఇక్కడ ప్రెజెంటేషన్ వ్యూస్ దగ్గర నోట్స్ పేజ్ అని చెప్పేసి ఉంది. ఈ నోట్స్ పేజ్ అనే దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఈ నోట్స్ పేజ్ అనే దాని మీద మనం క్లిక్ చేసుకుంటే ఎందుకు ఈ నోట్స్ పేజ్ సార్ అని చెప్పేసి మీరు అంటే, ఈ నోట్స్ పేజ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? మనకి ప్రింటింగ్ ఎప్పుడైతే చేసుకుంటామో పవర్ పాయింట్ ని ప్రింటింగ్ చేసుకునేటప్పుడు ఈ నోట్స్ పేజ్ వ్యూ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సరే సార్, ఈ నోట్స్ పేజ్కి వచ్చాము. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్సర్ట్ లోకి వెళ్ళి హెడర్ అండ్ ఫుటర్ దీని మీద నేను క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి డేట్ అండ్ టైం పెట్టాను నేను, తర్వాత పేజ్ నెంబర్ పెట్టాను. ఇక్కడ చూడండి ఇక్కడ పక్కన ప్రివ్యూ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి. హెడర్ అనేది నేను టైప్ చేస్తాను చూడండి. హెడర్ అనేది సపోజ్ APSSDC అని చెప్పేసి పెట్టాను. ఫుటర్ అనేది నేను MS ఆఫీస్ అనేది పెట్టాను. నేను అప్లై టు ఆల్ అని క్లిక్ చేశాను. అప్లై టు ఆల్ అని క్లిక్ చేస్తే మీరు చూడండి ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి అన్ని యాడ్ అయ్యి ఇదిగోండి. ఇది మనకి ఎట్లా ఉంటుందంటే చూడండి ఇక్కడ కిందకి మనం స్క్రోల్ చేసుకుంటే ఒక నిమిషం అండి. ఇదిగోండి చూడండి ఇక్కడ ఫుటర్ లో చూసుకుంటే కింద ప్రింట్ అయింది 12 అనే పేజ్ నెంబర్ 12 అనే నెంబర్ కూడా ప్రింట్ అయింది. ఇప్పుడు మీరు పైకి వెళ్తే ఒకసారి చూడండి, ఫస్ట్ పేజ్కి వెళ్తే చూడండి, ఫస్ట్ పేజ్కి వెళ్తాను. ఫస్ట్ పేజ్కి వెళ్తే చూడండి హెడర్ లో APSSD ప్రింట్ అయింది, అదే టైం డేట్ అనేది ప్రింట్ అయింది. సో
సో ఈ ఫార్మాట్ లో మీరు చూసుకుంటే చూడండి, ప్రతి పేజ్ కి కూడా మనకి పేజ్ నెంబర్ చూడండి, పేజ్ నెంబర్ 1 అని ప్రింట్ అయింది. చూడండి, ఎంఎస్ ఆఫీస్ పేజ్ నెంబర్ 1 అని ప్రింట్ అయింది. అలాగే దాంతో పాటు ఇక్కడ చూడండి, ఎంఎస్ ఆఫీస్ పేజ్ నెంబర్ 2 అని ప్రింట్ అయింది. సో ఈ హెడర్ అండ్ ఫుటర్ ఎప్పుడు అప్లై చేస్తాము? వెన్ వీఆర్ ఇన్ ప్రింటింగ్ అవర్ ప్రెజెంటేషన్, దెన్ హెడర్ అండ్ ఫుటర్ ఆల్సో ఇంక్లూడ్, బికాస్ ఆ హెడర్ అండ్ ఫుటర్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే అది మీ ప్రెజెంటేషన్ ఏ టైంలో చేశారనేది కూడా ఒక వ్యూ అనేది ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ హెడర్ అండ్ ఫుటర్. ఇప్పుడు మళ్ళీ దీన్ని సార్ నార్మల్ గా చేయాలంటే ఎలా సార్ అంటే, సేమ్ అదే వ్యూలోకి వెళ్ళి నార్మల్ అని చెప్పేసి ఉంటుంది చూడండి, ప్రెజెంటేషన్ వ్యూస్ అనే గ్రూప్ లో నార్మల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ మనం కావాల్సిన ఇది ఇచ్చేస్తాయి అనమాట. చూడండి వచ్చేసి ఆప్షన్స్. సో ఇప్పుడు ఇన్సర్ట్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఏంటి, ఓ డాట్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ ఓ డాట్ అనేది మనం ఆల్రెడీ తెలిసిందే, ఇంతకుముందు మనం చూసాం కదా. ఏదన్నా మన ఒక లెటర్ టైప్ చేసి ఆ లెటర్ లో మన ఇష్టం వచ్చిన ఈ స్టైల్స్ పెడితే ఆ లెటర్ ఆటోమేటిక్ ఈ టైప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ లో మనకి మారుతుంది అంతే, అంతకంటే డిఫరెంట్ గా ఏమి ఉండదు. అలాగే ఇక్కడ డేట్ అండ్ టైం కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, డేట్ అండ్ టైం చూడండి, డేట్ అండ్ టైం అని పెట్టుకొని ఇందాకలాగే సేమ్ మనకి ఫుటర్ లో మనకి డేట్ అండ్ టైం మొత్తం ఉన్నాయి, డేట్ అండ్ టైం అన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే స్లైడ్ నెంబర్స్ ఇక్కడ హెడర్ అండ్ ఫుటర్ లోనే మొత్తం అన్ని ఒకేసారి అప్లై చేసుకోవచ్చు, లేదు ఇండివిజువల్ గా అప్లై చేసుకోవాలి డే టు టైం ఇవన్నీ కూడా అనుకుంటే ఇక్కడ కూడా మనం సేమ్ అదే నోట్స్ వ్యూలో పెట్టుకొని మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆబ్జెక్ట్ అనేది కొత్త ఆప్షన్, ఇది 2016 లో చాలా బెటర్ ఆప్షన్ కూడా చెప్పచ్చు. బికాస్ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ దీంట్లో నేను ఒక చెప్తా ఉన్నాండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన తర్వాత క్రియేట్ ఫ్రమ్ ఫైల్ అని నేను చూసుకుంటున్నా, బ్రౌజ్ అని క్లిక్ చేస్తున్నా. ఓకే, బ్రౌజ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక పీడిఎఫ్ ని నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అంటే ఒక పీడిఎఫ్ ని చూడండి, ఇక్కడ అబిటెక్ స్కాన్ కాపీస్ 2 అని చెప్పేసి ఉంది కదా. సో అబిటెక్ స్కాన్ కాపీస్ 2 అనే ఒక ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అని క్లిక్ చేశానండి. చూడండి, ఓకే అని క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా అది వచ్చి ఇక్కడ వచ్చింది. తర్వాత ఓకే అని చెప్పి క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత అది ఇలా ఇన్సర్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి బ్లాంక్ పేజ్ లో మనకి ఇన్సర్ట్ అవుతుంది. ఆ ఎంఎస్ ఆఫీస్ పీడిఎఫ్ యొక్క ఫస్ట్ పేజ్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. చూడండి, చూసారా, పీడిఎఫ్ ఫస్ట్ పేజ్ అనేది ఇన్సర్ట్ అయింది. ఈ పీడిఎఫ్ ఫస్ట్ పేజ్ మనకి ఇన్సర్ట్ అయింది, బాగానే ఉంది. ఇక్కడ మనకి ఉన్న దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఫస్ట్ పేజ్ మీదకి మనం వెళ్ళి క్లిక్ చేసి దీని మీద డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇది ఆటోమేటిక్ గా పీడిఎఫ్ రీడర్ నుంచి వేరే ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. అంటే ఏంటి, మనం ఎక్కడి నుంచి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూడండి, మనం మళ్ళీ ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫైల్ ఓపెన్ చేసిన అవసరం లేకుండా ఇక్కడ మనం క్లిక్ చేస్తే చూడండి అందరికి పీడిఎఫ్ రీడర్ ఇది ఓపెన్ అయింది. చూసారండి మీరు, అక్కడ కాపీ చేసిన డబుల్ క్లిక్ చేస్తే మీరు గమనిస్తున్నారా? కనిపిస్తుందండి. హెడర్ అండ్ ఫుటర్ ఆల్ పేజెస్ కి మనం అక్కడ పెట్టుకోవాలండి, పెట్టుకుంటే అన్నిటికీ అప్లై అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు అది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పీడిఎఫ్ అనేది మీకు ఓపెన్ అయింది కదా మీకు. సో ఈ ఫార్మాట్ లో మీరు చూసుకుంటే ఈ ఆబ్జెక్ట్ రీడర్, ఈ ఆబ్జెక్ట్ అనేది ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్ అనేది మీకు ఈజీగా మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇలాంటి ఆబ్జెక్ట్స్ అంటే మనం పీపీటీ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా లింక్స్ పెట్టుకోవచ్చు, వగేరా వగేరా మనం ఏదైనా మనం టైప్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట, ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్స్ అండ్ సింబల్స్, యాజ్ యూజువల్ మీకు ఈక్వేషన్స్ అండ్ సింబల్స్ అంటే ఏంటో చెప్పడం జరిగింది మీకు క్లియర్ గా. సో ఆ ఈక్వేషన్స్ అండ్ సింబల్స్ మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు, కావాలంటే మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈక్వేషన్స్ అంటే అదే A=πr² బైనామియల్. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అది ఇందులోకి వచ్చి ఇన్సర్ట్ అవుతుంది. సో అంతకంటే గొప్పగా ఏం జరగదు. అక్కడ ఎంఎస్ వర్డ్ లో ఏదైతే జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుద్ది. ఓకే, సో ఇక్కడ ఈక్వేషన్స్ అండ్ సింబల్స్ ఆల్రెడీ మనం ఇన్సర్ట్ చేయడం ఎంఎస్ వర్డ్ లో నేర్చుకున్నాం, అదే ఇప్పుడు పవర్ పాయింట్ కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ వీడియో అన్నప్పుడు ఏంటంటే, ఇక్కడ వీడియోని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫ్రమ్ మై పీసీ అని చెప్పేసి నేను పెట్టాను. నేను ఇక్కడ ఒక వీడియోకి నేను ఒక కొత్త స్లైడ్ తీసుకుంటాను, అప్పుడే మీకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఓకే, తీసుకున్నాను నేను. ఇప్పుడు వీడియో తీసుకున్నాను.
ఆన్ మై పీసీ అంటే నా పీసీ అంటే నా పర్సనల్ కంప్యూటర్లో ఉన్న ఏదో ఒక వీడియో నేను అప్లోడ్ చేసుకోవడానికి తీసుకున్నా. తీసిన తర్వాత నేను ఈ డ్రైవ్లోకి వెళ్ళి నాది ఏదైతే నా వీడియోస్ ఉన్నాయో నార్మల్ వీడియోస్ అవి చూస్తున్నాను. అండి మై స్టేటస్లో నేను వెళ్ళిన తర్వాత సో నేను ఇది అప్లై చేస్తున్నాను. నేను ఇన్సర్ట్ అని కొట్టానండి నేను. సో ఇన్సర్ట్ అని కొడితే ఆటోమేటిక్గా ఇది ఇచ్చి ఆ వీడియో వచ్చి ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ ఓకే వీడియో వచ్చి ఇన్సర్ట్ అయింది చూడండి. ఇక్కడ విజయానికి దారి అని చెప్పేసి ఏదో ఒక మూవీలో ఒక చిన్న క్లిప్ పెట్టాను. కింద మీరు చూసుకుంటే ఇక్కడ ప్లే అనే ఒక బటన్ ఒకటి కనబడింది. ఒకవేళ నేను దాన్ని ప్లే చేస్తే చూడండి, ఇంకోండి నేను ఆ ప్లే అనే బటన్ క్లిక్ చేస్తే ఇది నేను ఫస్ట్ నుంచి మళ్ళీ ప్లే చేస్తున్నాను. ఒకసారి సౌండ్ వాయిస్ వినిపిస్తున్నా శక్తి జనాన్ని చూసావా? మన ఊళ్ళో ఆదివారం సంత ఎలాగే ఉంటుంది. ఏం చేయమంటావు? పిల్లల భవిష్యత్తు ఇక్కడే ఉందని వడ్డీల గురించి పట్టించుకోకుండా అప్పు చేసి కన్నవాళ్ళ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నారు. పశువుల సంత అన్నమాట. ఏమయ్యా బ్లూ చొక్కా వినిపిస్తుంది. సో వ్యాపారం బాగా జోరుగా వినిపిస్తుంది కాబట్టి సో మనం వీడియోస్ ని ఇట్లా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలానే మనం ఆడియోస్ ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ఫార్మాట్ లో ఆడియోస్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వీడియో ఎలా ఉంటుందో ఆడియో కూడా అంతే ఉంటుంది. అంతకంటే కొంచెం డిఫరెంట్ గా అయితే ఉండదు. అయితే ఇందులో ఉన్న ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్. దట్ స్క్రీన్ రికార్డింగ్ మైట్ బి ఇన్ సెలెక్టెడ్ పోర్షన్ వే. అంటే మనకి కావాల్సిన పోర్షన్ నే మనం రికార్డ్ చేసుకోవచ్చు. అది ఎట్లా చూద్దాం రండి. సపోజ్ నేను ఫస్ట్ నా గూగుల్ ఓపెన్ చేశానండి. నా గూగుల్ ట్యాబ్ ఓపెన్ చేశాను. గూగుల్ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత నేను యూట్యూబ్లోకి వెళ్తున్నాను. యూట్యూబ్ ఓకే. ఇది ఇవాళ కొంచెం ఒక 2 minutes ఒక హాఫ్ అన్ అవర్ అట్లా డేటా ప్రాబ్లం కదా. ఓకే ఈ గూగుల్ ట్యాబ్ ఓపెన్ చేశాను నేను. యూట్యూబ్ ఇందులో గూగుల్లో ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసిన అది ఓపెన్ అవుతున్నప్పుడు యూట్యూబ్ ఓపెన్ అయిన తర్వాత మీకు కొంచెం క్లియర్గా చెప్తాను నేను. ఒక్క నిమిషం నుండి, లేకపోతే నా మొబైల్ సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంచెం లేట్గా ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అండి. ఇది లెఫ్ట్ అవ్వకండి, ఇది విని తర్వాత మీరు ఏదైనా చేసుకోండి. ఓకే నేను నా సిగ్నల్ని వైఫై కనెక్ట్ చేస్తాను. అప్పుడు కొంచెం స్పీడ్ అవ్వచ్చు. ఓకే ఫైన్, కనెక్ట్ అయింది. నాది ఆడియో కనెక్ట్ అయింది. ఓకే ఇప్పుడు ఒక్కసారి నాకు చిన్న ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ ఇవ్వండి ఒకసారి. జస్ట్ ఇప్పుడు నా పీపీటీ కనిపిస్తుంది కదా, పీపీటీ స్క్రీన్ కనిపిస్తుంది కదండి. నేనేం మాట్లాడలేదండి, ఒక్క మొక్క కూడా వినిపించకపోవడం కారణం ఏంటి, నేనేం మాట్లాడలేదు. సో ఇప్పుడు నా పీపీటీ స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఓకే నా పీపీటీ స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్తున్నాను. నేను చూడండి, గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అని చెప్పేసి అన్నాను కదా. ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ రికార్డింగ్ మీద నేను క్లిక్ చేశాను. స్క్రీన్ రికార్డింగ్ మీద నేను క్లిక్ చేస్తే డబుల్ క్లిక్, జస్ట్ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్దాం, డబుల్ క్లిక్ చేస్తే వెళ్తుంది అనమాట. సో నేను డబుల్ క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏమవుతుందంటే యూట్యూబ్కి రీడైరెక్ట్ అవుతుంది. యూట్యూబ్లో జనరల్గా మన స్క్రీన్ రికార్డింగ్ అంటే ఏంటి, స్క్రీన్ మీద కనిపించేది అంతా రికార్డ్ అవుతుంది. నాకు అలా కాకుండా ఈ స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఉపయోగించుకొని నేను ఓన్లీ నేను ఏదైతే
అక్కడ వీడియో, అక్కడ ఏదైతే వీడియో ప్లే అవుతుందో వీడియో బ్యాక్గ్రౌండ్, సపోజ్ అక్కడ వీడియో కాంటెంట్ ఏదైతే ఉందో, ఓకే, ఆ వీడియో కాంటెంట్ మాత్రమే ప్లే అయ్యేటట్టు నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఒక్క నిమిషం ఉందంటే అది కొంచెం స్లో అయినట్టుంది. ఓకే, దిస్ ఇస్ నాట్, ఇది కాదు, ఓకే ఇది కాదు, ఒకసారి ఉందండి నేను క్లోజ్ చేయాలి. ఓకే, ఒకటి క్లోజ్ అయింది, అలాగే మిగతా ఏది ఓపెన్ అయ్యలేవు. ఓకే, ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ పెడుతున్నాను. స్క్రీన్ రికార్డింగ్ పెడితే గూగుల్కి వెళ్ళాలి. ఒక్క నిమిషం. ఇది ఇక్కడ ఈ ఆప్షన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఇది ఉన్న ఆప్షన్స్ అన్నిటిలో కూడా ఇది కొంచెం చాలా బెటర్గా ఉండే ఆప్షన్ ఇది. ఇది తెలుసుకుంటే మీరు చాలా మటుకు మనకు కావాల్సింది టైం కూడా సేవ్ అవుతుంది. అంటే మనం స్క్రీన్ రికార్డ్ చేసుకొని మళ్ళీ దాని కార్పింగ్ అలాంటివి ఏం చేసుకోకుండా వేరేది కూడా మనం చేసుకోవచ్చు, కొంచెం ఈజీగా ఉండేటట్టు. ఓకే, సో మనకి ఈజీగా ఉండేటట్టు ఇవి కూడా మనం మార్చుకోవచ్చు మనం ఇందులో. అందుకని ఈ ఆప్షన్ కోసం నేను అంత స్ట్రెస్ఫుల్ గా చెప్తున్నాను. కాకపోతే ఇది ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే వేరే ట్యాబ్స్ ఏది ఓపెన్ అయ్యి ఉండకూడదు, డెస్క్టాప్ ట్యాబ్స్ అవన్నీ కూడా వేరేది ఏది ఓపెన్ అయ్యి ఉండకూడదు. సో దానివల్ల ఏంటంటే వేరే ట్యాబ్స్ ఓపెన్ అయితే అంటే అటామిక్ లెవెల్లో లేదా మాలిక్యులర్ లెవెల్లో పదార్థాన్ని మార్చడం. 1959లో మొదటిసారిగా రిచర్డ్ ఫెయ్మన్ అనే సైంటిస్ట్ ఈ నానో టెక్నాలజీ గురించి చెప్పాడు. యాటమ్స్ మరియు మాలిక్యులర్ లెవెల్లో పదార్థాన్ని మార్చగలిగితే అద్భుతాలు చేయవచ్చు అని తాను భావించాడు. నానో టెక్నాలజీ కోసం 10 సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. తర్వాత కాలంలో నొరియో టనిగుచి, సుమియో లీజిమా, ఎరిక్ డ్రెక్స్ ఓకే, ఒక నిమిషం అండి. టాప్ షేర్ ఓకే, ఒక నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాం. ఓకే, ఓపెన్ అయింది. అగైన్ ఐఎమ్ ట్రైయింగ్. ఇక్కడ లింక్స్ పెట్టడము, ఇందాక ఒకళ్ళు అడిగారు కదా లింక్స్ పెట్టడం అని. లింక్స్ పెట్టడం కూడా సేమ్ అంతకుముందు MS Word లో చెప్పాను కదా, అక్కడ లింక్స్ అనే ట్యాబ్ మీద మీరు క్లిక్ చేసి అక్కడ మీకు కావాల్సిన యూట్యూబ్ లింక్ కానీ ఏ వెబ్సైట్ లింక్ అప్లై చేసినా సరే ఆటోమేటిక్గా అది ప్రివ్యూ పేజ్ కింద వచ్చేస్తుంది. ఓకే, అది ప్రివ్యూ పేజ్ కింద వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇదిగోండి ఇప్పుడు వచ్చింది, థ్యాంక్ గాడ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు స్క్రీన్ ఇక్కడ ఒక గూగుల్ స్క్రీన్ ఒకటి ఓపెన్ అయింది కదండి. సో ఈ గూగుల్ స్క్రీన్ లో నాకు మొత్తం స్క్రీన్ రికార్డింగ్ అంటే జనరల్ గా స్క్రీన్ మొత్తం రికార్డ్ అవుతుంది. ఈ స్క్రీన్ రికార్డ్ అలా కాకుండా నాకు ఇక్కడ నేను ఏంటంటే ఓన్లీ యూట్యూబ్ ప్లే అవుతుంది కదా, ఆ వీడియో ఆ పోర్షన్ మాత్రమే నేను తీసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్లస్ గుర్తుని అక్కడ తీసుకెళ్ళి చూడండి, నేను ఇక్కడ ఇది మాత్రం నేను పెట్టుకుంటున్నాను. అలాగే దీని తర్వాత ఇక్కడ ఆడియో పెట్టుకున్నాను. తర్వాత ఇది ప్లే చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు నేను రికార్డ్ ఆప్షన్ ఓకేనండి.
సో దీన్ని నేను పాస్ చేశానండి ఇప్పుడు నేను. సో నేను ఇక్కడ పాస్ చేసి ఈ వీడియోని ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. స్టాప్ చేసి సో ఈ వీడియో అనేది ఆటోమేటిక్గా చూడండి. ఇప్పుడు మనకి ఏదైతే ఇంతకుముందు స్లైడ్ బ్లాంక్ స్లైడ్ ఉందో దాని మీదకి వెళ్ళిపోయి చూడండి. ఇక్కడ నేను స్టాప్ చేసిన మరుక్షణం ఈ వీడియో అనేది ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే పోర్షన్ నేను చేసుకుంటున్నానో ఆ పోర్షన్ మాత్రం వెళ్ళి డైరెక్ట్గా అక్కడ ఎంఎస్ పవర్ పాయింట్లో అక్కడ పేస్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్. హోప్ అది అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. అది కనిపిస్తుందా అండి? ఎంఎస్ పవర్ పాయింట్ అందరికి విజిబుల్ అండి? నాట్ విజిబుల్? విజిబుల్. ఓకే, విజిబుల్ కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అక్కడ నేను ఏదైతే కట్ చేసి పెట్టానో ఇక్కడికి వచ్చేసి ఇది పేస్ట్ అయింది. సో దీన్ని నేను ఇక్కడ ప్లే చేస్తే చూడండి, అక్కడ ఏదైతే ఇక్కడ మీకు వచ్చిందో ఇక్కడ అదే ప్లే అవుతుంది. సో ఇలా మనం ఏంటంటే మనకు నచ్చింది మనం ప్లే చేసుకోవచ్చండి ఇక్కడ. అంటే ఇక్కడ మనకు నచ్చిన పోర్షన్ మనం స్క్రీన్ రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ చాలా మందికి తెలియదు అనమాట. సో ఆ స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలి సార్ అని చెప్పేసి అంటారు. సో ఇలా కూడా చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన స్క్రీన్ ని వీడియో స్క్రీన్ రికార్డ్ చేసుకొని అది మన డెస్క్టాప్ లో ప్లే అవుతున్న సినిమా అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ లో ప్లే అవుతున్న వీడియో అవ్వచ్చు, లేదా సమ్ నెట్ఫ్లిక్స్ లో ప్లే అవుతున్న మూవీ కూడా అవ్వచ్చు. ఏదైనా సరే మనం కట్ చేసుకుని ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టుకునే వెసులుబాటు అనేది ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ఇన్సర్ట్ ట్యాబ్ అండి. సో ఇన్సర్ట్ ట్యాబ్ లో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను నేను. సో ఇంకొకటి ఫైనల్ వన్ ఏంటంటే సింపుల్, ఇందాక ఒక ఫ్రెండ్ అడిగాడు ఏంటంటే లేయర్ మారుస్తాను నేను. సింగిల్ ట్యాబ్. సో సింగిల్ ట్యాబ్ పెట్టుకొని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ నేను యూట్యూబ్లోకి వెళ్తాను. నేను యూట్యూబ్లోకి వెళ్ళి ఒక లింక్ని నేను ఇక్కడ కాపీ చేస్తాను. నేను ఏదో ఒక లింక్ని ఎలా ప్లేస్ చేయాలి సార్ అని చెప్పేసి అడిగారు. సో ఆ లింక్స్ని ఎలా ప్లేస్ చేయాలంటే సింపుల్, చాలా ఏంటంటే అంతకుముందు మనం MS Wordలో ఎలా అయితే నేను కాపీ చేశానో అలాగే కాపీ చేయాలి ఇక్కడ కూడాను. సో ఇక్కడ లింక్ నేను కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడికి నేను ఇట్లా వచ్చాను. వచ్చిన తర్వాత ఆ లింక్ని ఫస్ట్ పేస్ట్ చేశాను. ఓకే, ఆ లింక్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎలాగైతే కాపీ చేశానో అది ఈ టైటిల్ బార్లో నేను ఇక్కడ కాపీ చేశాను. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత లింక్స్ అనేది ఇక్కడ హైలైట్ అయింది కదా. సో ఈ లింక్స్ అనే దాని మీద క్లిక్ చేసుకొని నేను క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి అడ్రస్ అని చెప్పేసి ఉంది కదండి. సో లింక్స్ కి డైరెక్ట్ గా మనం ఎక్కడ చూస్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి ఈ అడ్రసెస్ అనే దాని మీద నేను క్లిక్ చేసుకొని ఓకే అని క్లిక్ చేయాలండి. ఓకే అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఏంటంటే ఈ లింక్ కాస్త అక్కడ యూట్యూబ్ లోని థంబ్నెయిల్ ఏదైతే ఉందో అది ఇక్కడ అలా ప్లేస్ అయిపోతుంది అనమాట. సో చూడండి ఇక్కడ మనం ఇక్కడ ఈ లింక్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ లింక్ కొట్టాను, కంట్రోల్ క్లిక్ కొడితే ఆటోమేటిక్ యూట్యూబ్ కి రీడైరెక్ట్ అవుతుంది. సో in this way we are inserting links in PowerPoint also. సో హోప్ అందరికి ఈ రోజు కాన్సెప్ట్ మాక్సిమం అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉంటే నేను మళ్ళీ కొంచెం రేపు రిపీట్ చేస్తాను. బికాజ్ ఎందుకంటే కొంచెం ఈ రోజు కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాక్సిమం పాయింట్స్ అన్ని అర్థమయ్యాయి అనుకుంటున్నాను, ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంకా ఏమన్నా మీకు అర్థం అవ్వలేదు అని అనుకుంటే ఖచ్చితంగా మీరు గ్రూప్లో పోస్ట్ చేయండి, లేదా నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టినా అది రేపు నేను రిపీట్ చేయడం జరుగుతుంది. ఏం ప్రాబ్లం లేదు. బికాజ్ ఇప్పుడు ప్రజెంట్ మన ఏపీ వెదర్ అనేది చాలా దారుణంగా ఉంది కాబట్టి సిగ్నల్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది అందువల్ల. ఓకే, ఈ రోజు వరకు హోమ్ అండ్ ఇన్సర్ట్ ట్యాబ్ వరకు మనం PowerPoint లో నేర్చుకున్నాం. తర్వాత రేపు డిజైన్, ట్రాన్సిషన్, యానిమేషన్ ఇవన్నీ చాలా చిన్న కాన్సెప్ట్ అండి. ఒకటి వస్తే అన్ని వచ్చేస్తాయి అనమాట. ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత జనరల్ గా మనం ఏంటంటే ఈ MS Word, MS PowerPoint రెండు కలిపి దాదాపు మనకి మనకి 25 hours 26 hours ఉంటుంది అనమాట. సో నేను ఫస్ట్ మీడియంగా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ఏం చేయొచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు ఈ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ప్రాక్టికల్లోకి వెళ్దాం అనమాట. ప్రాక్టికల్లోకి వెళ్ళినప్పుడు ఒక లెటర్ హెడ్ ఎట్లా తయారు చేయొచ్చు, ఇందులో యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఇందులో ఒక ప్రెజెంటేషన్ మీరే నాకు కాన్సెప్ట్ ఇవ్వండి, లైవ్ లో మనం తయారు చేద్దాం. లైవ్ లో మీరే నాకు కాన్సెప్ట్ ఇస్తారు, ఆ కాన్సెప్ట్ బట్టి మనం ఇక్కడ PowerPoint ప్రెజెంటేషన్ అనేది తయారు చేస్తాం. ఏ స్లైడ్ ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఎప్పుడు టేబుల్స్ పెట్టాలి, ఆల్ గ్రూప్స్. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇంటర్ దగ్గర నుంచి సపోజ్ ఇంటర్ కాదు 10th దగ్గర నుంచి PG వరకు ఏ ప్రాజెక్ట్ ఎట్లా చేయొచ్చు అనేది మనం లైవ్ లో చేద్దాం, ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనండి. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హోమ్ అండ్ ఇన్సర్ట్ ట్యాబ్స్.
సో ఈ క్లాస్ నేను రికార్డ్ చేసి డౌన్లోడ్ చేసి పెడతాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ క్లారిఫై చేశాను నేను ఈరోజు మీరు చాట్ బాక్స్ అడిగినవి. స్క్రీన్ రికార్డింగ్ రిపీట్ చేయాలా? స్క్రీన్ రికార్డింగ్ మళ్ళీ నేను మీకు రేపు చెప్తాను నేను, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం కొంచెం ఉంది. రేపు అయితే నాకు సిగ్నల్ ప్రాబ్లం ఉండదు, బికాజ్ అది ఇది కొంచెం నేను అవుట్ సైడ్ లో వచ్చి చెప్తున్నాను. స్క్రీన్ రికార్డింగ్ ఖచ్చితంగా నాకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. రేపు ఏ టాపిక్ అనేది రిపీట్ చేయాలనేది నేను ఖచ్చితంగా రేపు ఆ టాపిక్స్ అన్ని రిపీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, యూట్యూబ్లో ఇది ఖచ్చితంగా పెడతాను ఇది వీడియో. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రెహమాన్ మీటింగ్ క్లోజ్ చేసేసాయి. Thank you all of you.